యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మేము చేస్తున్న వీడియోల ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితాలకు, అలాగే మీ యొక్క భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఎంతగానో సహాయపడుతున్నవి. దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆయన యొక్క కృపా సంకల్పమును మనం తెలుసుకోగలుగుతున్నామని చెప్పి మీరు చెప్తున్న ఏవైతే ఆ యొక్క రెస్పాన్సివ్ ఉన్నదో మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మరి మీ అందరితో కూడా ఒక సంతోషకరమైన మంచి ఆత్మీయమైన జ్ఞానమును తెలియపరిచే దేవుడు ఈరోజు నాతో ఉదయాన్ని మాట్లాడింది మాత్రమే మీతో నేను ప్రత్యేకంగా తెలియచెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వాక్యం గురించి మనందరం కూడా ప్రార్థన చేసుకొని కాస్త సిద్ధపాటు కలిగి ఉండడం కోసం చిన్న ప్రార్థన చేసుకుందామా? మన హృదయాలను ఒకసారి మళ్ళీ ఆయుత్తపరుచుకుందామా చిన్న ప్రార్థనతోని? జయం గల మా తండ్రి, ప్రేమ గల రాజా యేసయ్య, మీ ఘనమైన వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, మీ బిడ్డలైన వారు నాయన మీ యొక్క వాక్యమును వినుచుంటుండగా ప్రభా, అల్పుడును అయోగ్యును ఎందుకు పనికిరానివంటి దేని దాసుని ప్రభా నాయన, నా యొక్క నాయన ఆ గర్వం కానీ అతిశయం కానీ ఏది ఉన్నప్పటికీ నాయన మీ పాదాలు ఎదుగు తీసుకొని వస్తున్నాను ప్రభా నాయన. మీ ఆత్మ ద్వారా నాయన మీరు నన్ను మీ యొక్క నోటి బోరగా వాడుకొని మీ ఆత్మ ద్వారా మీ యొక్క ప్రజలతో ఏం మాట్లాడుకుంటున్నారో అది మాట్లాడి ప్రజలకు మాకు కూడా మంచి ఆత్మీయ దీవెనలు, మేలులను, తద్వారా ఈ యొక్క లోకయాత్రలో జీవితంలో మేము నాయన మేలులు, సమృద్ధిని ఏదేను తోటలో ఏ విధంగా అయితే సమృద్ధి కలిగి ఉన్నామో అటువంటి సమృద్ధి మేము కలిగి ఉండడానికి మీ ఆత్మ ద్వారా మా హృదయంలో లోతులను, కొరతలను వీటన్నిటితో మాట్లాడండి ప్రభా. ఈ అంశం ద్వారా నాయన మాతో మాట్లాడండి. మా హృదయాలను ఆయుధపరుచుతున్నాం ప్రభా. ప్రతి దురాత్మ, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ హెబ్రీ పత్రికలో చెప్పిన ప్రకారంగా దేవుని రక్షణ ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో వారికి దేవుని యొక్క దూతలు అందించే సేవలు అని చెప్పిన ప్రకారంగా ప్రభువానైనా రక్షణకు ఏర్పాటు చేసిన వారి యొక్క సేవ చేసే దూతలు కాదా అని చెప్పి రాయబడి ఉన్నది ప్రభా. అటువంటి విధంగానైనా మీ యొక్క దూతలతో మాకు కాపుదల నుంచి మాకు విరోధంగా రూపొందింపబడిన ఆయుధం వర్ధిల్లకుండా చేయమని యేసుక్రీస్తు నామములో మీ యొద్ద వినయంగా మొరపెట్టుకొనుచు మీ యొక్క సన్నిధిని మా మధ్యకు దిగిరానిమని కోరుకొనుచు అయా ప్రభానైనా ఆహ్వానించుకొంచు ప్రభానైనా మీ సన్నిధిలో మేము మొరపెట్టుకొని ప్రారంభించుకుంటుండగా వినుచున్న ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించి కృప చూపి మీ యొక్క జ్ఞానము, మీ యొక్క పరిశుద్ధాత్మనిమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఐఎమ్ సో వండర్ఫుల్ అండ్ సో చాలా సంతోషకరంగా ఉంది మీ ఎదుకు మళ్ళీ ఒక నూతనమైన కాన్సెప్ట్తో మీ దగ్గరికి రావడం కోసం. ఇక్కడ నేను రాసుకున్న స్క్రిప్ట్ ఉన్నది ఇక్కడ నా మొబైల్లో, ల్యాప్టాప్లోని ఏ విధంగా రికార్డ్ అవుతుందో చూస్తూ ఉంటున్నాను. నేను ఇటు కొన్నిసార్లు చూసి మాట్లాడుతూ ఉంటుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు దయచేసి. అందుకే మీకు ముందుగా చెప్పాను. ఈరోజు అంశం ఏంటంటే, ఇజ్రాయెల్ యాత్రలో మందసాన్ని తీసుకొని వెళ్ళారనమాట. ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవి వరుస క్రమంలో చోటు చేసుకున్న విధానాలను వీటిలన్నిటిని ఆధారం చేసుకొని మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మీ వద్దకు వచ్చి ఉన్నాను అనమాట, దేవుని కృపను బట్టి. అయితే మందసము, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటారనమాట. నిబంధన మందసము అని అనగా, మందసము అనగానే అసలు ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటామండి. బైబిల్ గ్రంథంలో కావచ్చు, లేదా ఆర్కియాలజీలో కావచ్చు, మనం బైబిల్ గ్రంథంలో కావచ్చు, ఆర్కియాలజీలో, పురావస్తు శాఖల్లో, చరిత్రల్లో అనేకమైన గొప్ప ఇంట్రెస్ట్గా ఉండే సత్యాలు మనం తెలుసుకున్నాం. అంత ఇంట్రెస్ట్ ఒళ్ళు గగుర్చి పొడిచే అని అంటారు కదా, అలాగా శరీరము రోమాలు నిక్కబొడిచే అంతటువంటి ఇంక్రెడిబుల్ స్టోరీస్ ఉన్న ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఆ నిబంధన మందసం గురించి నాకు చాలా ఇష్టమండి. ఎన్నో సంవత్సరాలు దాని గురించి నేను ఆ యొక్క
పురావస్తు శాఖ వాళ్ళు ఏం చెప్తా ఉంటున్నారు, ఇంకా చరిత్రలు ఏ విధంగా చెప్తా ఉంటున్నాయి, అదేవిధంగా ఆర్కియాలజీ ఏం చెప్తున్నది అన్న ఇవన్నీ కూడా ధ్యానించడంలో నేను చాలా సంతోషంగా ఉంటాను. అది చివరికి అది మందిరంలో నుంచి బబులోని యొక్క వారు వచ్చిన తర్వాత అది అక్కడ కనబడడం మాయమైనప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎలాగ కొంతమంది ఇథియోపియాలో ఉన్నదని చెప్పి ఆ మందసంలో ఉండబడిన ఆ యొక్క దేవాలయంలో ఉంచబడిన ఆ యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా ఇథియోపియాలో చర్చ్లో మీరు చూస్తే అక్కడ హీబ్రూలు లేదా ఆ యొక్క యూదులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ కూడా ఆ యొక్క మందిరంలోని యొక్క బేషన్ ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పి ఆ బైబిల్ని చూపించి ఇంకా అనేక వస్తువులు ఉన్నాయని ఇప్పుడు కూడా మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. మనం ఈరోజు ఆర్కియాలజీ మీద మనం దృష్టి పెడతలేదు. మన అంశము ఆత్మీయకరంగా ఎంత మేలుకరంగా ఉంది. అక్షర జ్ఞానం వేరు, ఆత్మీయ జ్ఞానం వేరండి. అక్షర జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే దానివల్ల ఉపయోగం ఉండదు అనమాట. ఆత్మీయ జ్ఞానం ద్వారా మనకి ఆత్మీయ జ్ఞానం ఏం చేస్తుంది అంటే జీవింపచేస్తుంది అనమాట. అక్షరం ఏం చేస్తుంది అని అంటే చంపడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అటువంటి విధానంలో ఉన్నప్పుడు ఈరోజు మనం ఆత్మీయ పరిస్థితుల గురించి అధ్యయనం చేసుకుందామండి. ఈ యొక్క ఆర్కియాలజీ కానీ లేదనంటే ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఇంటర్నెట్లో జస్ట్ వాచ్ చేస్తే యూట్యూబ్లో ఉన్నాయి, వికీపీడియాలో ఉంటాయి, అనేక రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. మీరు నాకులాగా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు తెలుసుకోండి. దాని గురించి మనం సంభాషించుకునే కన్నా దేవుడు దాని ద్వారా మనతో ఆత్మీయ స్థితిలో ఏం మాట్లాడతాడు. మీరు అక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి. నేనైతే ఏమీ తెలియకుండా, సబ్జెక్ట్ తెలియకుండా నేను మీతో పంచుకోవట్లేదు. ముందుగా ఎన్నో సంవత్సరాలు ఇంచుమించు 6-7 సంవత్సరాలుగా కేవలం ఆర్క్ ఆఫ్ ది మందసం గురించే మాత్రమే కాదు, ఆ యొక్క మందిరం ఏ విధంగా నిర్మాణించబడింది, హాస్మోనియన్ టెంపుల్ ఎక్కడ, హెరోదియన్ టెంపుల్ ఎంతవరకు కట్టింది, ముందు సొలొమోను కట్టించిన టెంపుల్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంతవరకు అన్నది, ఆ ప్లాట్ఫామ్స్ అన్నవి ఇప్పుడు ఉన్న మందిరం కరెక్ట్ మందిరం ఉందా, ఇటువంటి అవన్నీ కూడా నేను చదువుతూ ఈ యొక్క పురావస్తు శాఖలు ఆర్కియాలజీలో ఏదైతే వెలికి తీశారో. ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ అన్నది సత్యమండి. బైబిల్ అన్నది ఒక చరిత్ర అండి, ఒక కథ కాదు. లేదనంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసింది కాదు. అది చరిత్రతో అనుసంధానం చేయబడి ఉన్నది, నిజమైన చరిత్ర. యూ విల్ సీ వండర్స్ అనమాట. దానికోసం మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రదేశాలకు వెళ్తామో ఆ యొక్క పురావస్తు శాఖ ఆర్కియాలజీ వీటన్నిటిని మనం చూస్తాము. బైబిల్ అన్నది కళ్ళకు కట్టినట్టు ఇంకా తెలియని అనేక సత్యాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అటువంటి విధమైన పరిస్థితుల్లోనికి మనం వస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనం మందసం గురించి చూస్తూ ఉంటే ఆ విధంగా అటు ఇటు మనము వెళ్తూ ఉంటాము. ఇథియోపియా చర్చ్లో అని చెప్పి కొన్ని చర్చెస్లో అని మీకు ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పి మనం ఎదర సబ్జెక్టులోనికి వెళ్ళిపోదాం. మందసం అన్నది చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉన్నదన్నమాట. అంటే మీకు తెలుగులో చెప్పాలని అంటే చాలా ఒక అణుబాంబు లాంటిది అనమాట. అంటే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నది మీకు అర్థమై ఉంటుంది పరిస్థితి. అటువంటిది అనమాట యామ్ కిపూర్, డే ఆఫ్ అటోన్మెంట్ ఇటువంటి విధమైన కొన్ని ఆ యొక్క పండగల్లో మాత్రమే యాజకుడైనప్పటికీ, ఆ ప్రధాన యాజకుడైనప్పటికీ సంవత్సరంకి ఒక్కసారి వెళ్ళడానికి మాత్రమే అనుమతి ఉంటుందండి. ఒక్కసారి, అది కూడా ఎన్నో నియమాలు కలిగి వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉంటుందండి ఈ నిబంధన మందసం అన్నది. చాలా ఎందుకండి ఇవన్నీ అని చెప్పి అని మీరు అనుకుంటారా? ఆ మందసం గురించి ఎందుకండి? కృపాకాలంలో జీవిస్తున్నాము, నూతన నిబంధనలో జీవిస్తున్నాం మనం. ఈ పాత నిబంధన లేదా
నిబంధన మందసం, పాత నిబంధన మందసం. ఆ నిబ పాత నిబంధన గురించి ఎందుకనంటే, మీరు గనక ఒక కుటుంబం అయితే, మీరు గనక ఒక ఫ్యామిలీ కలిగి ఉంటే, లేదు ఒక ఫ్యామిలీగా నిర్మించబడబోతున్నారు అనంటే, మీకు నాకు ముందు జీవితం అవసరం లేదు. లేదా మీరు గనక ఒక సంస్థను నడిపిస్తున్నారంటే, ఒక వ్యక్తిని మీరు తీసుకుంటున్నారంటే ఆ సంస్థలోకి కానీ, ఆఫీస్‌లోనికి కానీ, నాకు ముందు జీవితం అవసరం లేదు. ఇప్పుడు నువ్వెలా ఉంటది అన్న దాంట్లో మనం చూడమండి. ఎందుకనంటే, ఇప్పుడు ఏదైతే ఉందో అది ముందు దాని మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు నాకు ప్రెజెంట్ కావాలి, ముందుదొద్దని అనుకున్నాననుకో, లేదు ముందు పాతదే కావాలి, ఇప్పుడు ప్రెజెంట్ వద్దు అని అనుకుంటే, పాతది నీకు ఎంత మాత్రం తెలిసినా ప్రస్తుత కాలంలో నీకు తెలుసుకున్న వాటి వల్ల ఉపయోగము ఉండదనమాట. పాతది నాకు వద్దన్న అంటే నేనేం చెప్తున్నానంటే, పాత నిబంధన కావాలి, కొత్త నిబంధన కావాలి, అనేకమైన సత్యాలు పాత నిబంధన ద్వారా మనకి వెలుగులోనికి వస్తాయి. పాతదైనది ఏదీ లేదండి, కొత్తగా మనం తెలుసుకుంటూ ఉన్నాయన్నమాట కొత్త నిబంధనలోని. అయితే ఇప్పుడు ఈ మందసం గురించి మనం తెలుసుకుంటున్నాము, పాత నిబంధనకు సంబంధించింది. దాని ద్వారా మనము ఏ విధంగా ఈ యొక్క ధర్మశాస్త్రం అన్నది కానీ, కృప అన్నది కానీ, అనేక రకమైన అంశాలను మనం ఈరోజు బోధించుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం, విశ్లేషించుకోబోతున్నాం, మాట్లాడుకోబోతున్నాం. వాటిలన్నిటిని మనం చర్చించుకోవడానికి, ఒక సరైన పద్ధతిలో ఉండడానికి, ఒక క్రమబద్ధీకరణలో ఉండడానికి నా అంశం చాలా తేలికండి, చాలా చిన్నది. మొత్తం ఒకసారిగా నేను చెప్పాలని ఇష్టపడతలేదు. కొన్ని అంశాల్లో చూపించి మనకి ఆత్మీయకరమైన మేలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు సత్యాల్లో మీరేం తెలుసుకోబోతున్నారంటే, మందసం అన్నది ఎందుకు ఎవరు అంటలేరు, ఎందుకు అంత అనుభవంబు శక్తి లాంటిది, ఎందుకంత హ్యాండిల్ ఎందుకంత భయంకరమైనది, లేదా అంత జాగ్రత్తగా పవిత్రంగా మనం హ్యాండిల్ చేయాలి. దేవుడు అనేవాడు అందరినీ ఆకర్షించుకుంటారు కదా. ఇది దేవుని యొక్క మందిరం అందరికీ మందిరం కదా. అందరూ దేవుని దగ్గరికి రావాలని ఇష్టపడతారు కదా. ఎందుకు అందరూ వద్దు, ఎందుకు ప్రధాన యాజకుడే లేదు అని మనం ఎదరికెళ్ళి చూస్తే, కృపా సింహాసనం ఉంది మన దగ్గర. కృపా సింహాసనం దగ్గరికి ఎవరన్నా వెళ్ళచ్చు. ఎవరు వెళ్ళినప్పటికీ ధైర్యంగా వెళ్ళచ్చు. దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడన్న నిరీక్షణతో మనం వెళ్తాము. మరి కృపా సింహాసనం దగ్గరికి మనం అంత ధైర్యంగా పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళగలుగుతుంటే, మరి ఇప్పుడు ఆ యొక్క మందసం దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మందసం ఎందుకు ముట్టుకోలేకపోతున్నాము? కృపా సింహాసనం లాంటిది. ఆ మందసం మీద కూడా ఒక కరుణాపీఠం అని ఉన్నదండి. ఆ కరుణాపీఠం అన్నప్పటికీ, అక్కడ కూడా కృప ఉన్నది అన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి? ఎందుకు ఆ మందసం అన్నది తెర చినిగిపోయిన తర్వాత, ఇంతకు ముందు మందసం ఉండే అతి పరిశుద్ధ ప్రాంతానికి ఎవరు వెళ్ళలేకపోయేవారు. ఇప్పుడు అందరూ ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? మనకందరికి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు దేవుడు ఈ విధంగా మందసం అని పెట్టి, అది అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి, దేవుడు ఉండే ప్రదేశంగా పెట్టి మనల్ని దూరపరిచారు? ముందు ఎందుకు దూరపరచాలి, తర్వాత ఎందుకు దగ్గర చేసుకోవాలి కొత్త నిబంధన గ్రంథంలో అని, ఇలాంటి అనేకమైన గొప్ప ఆత్మీయ మర్మాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారనమాట. కానీ చాలా తేలికగా, సింపుల్గానే మనం మొదలు పెట్టుకుందాం. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క మందసం అన్నది మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, మందసం అంటే దేవుని యొక్క సన్నిధి, ఆయన ఉండే స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా నేను బాగా డీప్గా వెళ్ళట్లేదు, ఇది ఒక బైబిల్ స్టడీ లాగా వెళ్ళట్లేదు, చిన్న విశ్లేషణ, దాని ద్వారా ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోవడం. మీరు కనుక ఇంట్రెస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీకు ముందుగా ఒకసారి నేను వివరించి చూపించానండి. ఆ వీడియోస్లో ఉంటుంది ఆ గుడారం ఏ విధంగా నిర్మించబడింది అన్నది. మీకు ఒక వర్చువల్ స్టూడియో ద్వారా నేనేం చేస్తానంటే, మందసంలోనికి నా మొబైల్లో ఆపరేట్ చేస్తూ
మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి నేను తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఒక్కొక్క వస్తువుని చూపిస్తూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ వీడియో. దాన్ని కూడా వీక్షించండి. మందస్సు ఈ యొక్క గుడారం ఏదైతే ఉందో, ఆ యొక్క ఏదైనా తోట ఏదైతే ఉన్నదో, అదేవిధంగా నోవహు జలప్రలయంలో కట్టబడిన, ఎందుకు నోవహు జలప్రలయాన్ని ఆర్క్ అన్నారు ఏమండి? వై కాంట్ ఇట్ కాల్ షిప్? ఎందుకు అదొక పడవ లేదా వాడ ఇటువంటి విధంగా కాకుండా ఆర్క్, నోవహు ఆర్క్ అని ఎందుకన్నారు? అది కూడా ఒక మందస్సం లాగా ఎందుకు పరిగణించబడింది? ఎటువంటి విధమైన ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ యొక్క ఏదైనా తోట ఏదైతే ఉందో, ఈ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, దేవుని యొక్క దేవాలయం ఏదైతే ఉందో, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయం ఏదైతే ఉందో, వాటిలన్నిటికీ కూడా నిజంగా గొప్ప ఆత్మీయ సత్యాలు ఆ వీడియోలో తెలుసుకుంటారు. మేబీ ఈ వీడియోలో కూడా తెలుసుకుంటారేమో. సమయం ఎక్కువ లేదు, కానీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను చాలా ఇష్టపడుతున్నాను. దేవుడు నాతో మాట్లాడిన ఈ విధానాలను బట్టి. కాబట్టి ప్రియులారా, మందసం అని అంటే, మందసం దేవుడు ఉండే అతి పరిశుద్ధ స్థలము. అంటే అక్కడ దేవునికి జ్ఞాపకం ఉంచుకోవడము, ప్రతిదీ విడిచిపెట్టేయడం కాదండి. ఆయన మంచివన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే దేవుడండి. చెడుని మర్చిపోయే దేవుడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. అది కూడా మన జీవితంలో అలవాటు పరుచుకోవాలండి. మంచివి అయితే ఎవరు ఏం చేసినా మంచి అయితే గుర్తుంచుకుందాం, జ్ఞాపకం ఉంచుకుందాం. కానీ మనుషుల పరిస్థితి ఆ విధంగా ఉంటుందండి. చెడుది ఏదైతే ఉందో దాన్ని గుర్తుంచుకోవడం ద్వారా కక్ష, భేదాలు, విమతలు, అసూయలు, గొడవలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి. దేవునిలాగా మనం కూడా ఉండాలని అంటే, యేసుక్రీస్తుని పోలి ఉండాలంటే మంచిది ఏదైతే ఉందో అది జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు జ్ఞాపకం గురించి అంటున్నానంటే, మందసంలోని అరణ్యంలో నా బిడ్డలకి ఆహారం లేనప్పుడు, కొదువైనప్పుడు, మీరు మనుషులే అవ్వచ్చు కానీ దేవదూతలు ఏం తింటారో అది కూడా మీరు తినండి అని చెప్పి ఆ మన్నాని దేవుడు మనకిచ్చి మీరు తినండి అని చెప్పి ఇచ్చారు. అది ఒక గుర్తుగా దాంట్లో దాచుకున్నాడు దేవుడు. అంతేకాకుండా 10 ఆజ్ఞలు పలకల్ని అక్కడ ఒకసారి మీరు వాటిని పాడు చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు కదా. అయినప్పటికీ నేను మళ్ళీ ఇచ్చాను కదా. మరి వాటిని కూడా నా మాటలు మీకు ఇచ్చాను. ఈ మన ఇద్దరి మధ్యన ఉన్న ఈ ఒక ఇశ్రాయేలీలు ఒక యాత్రలో నడిచి వెళ్తున్నప్పుడు మనకి ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి ఒక ఏదైతే రాజ్యరేఖకు సంబంధించిన పుస్తకం ఉంటుందో, అలాగా ఇశ్రాయేలీల ప్రజలు ఒక నూతన దేశంగా వెళ్తున్నప్పుడు మందసం ముందెళ్ళడం, తర్వాత లేవీయులు ఉండడం, ఆ తర్వాత ఈ విధంగా ఉండడం, ఈ విధంగా అంటే ఒక ఆర్మీ లాగా, లేదనంటే మందసం మధ్యలో పెట్టడం, ముందు ఈ లేవీయులు వెళ్ళడం, ఆ తర్వాత మందసం అంటే ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఆర్మీ అనమాట. ఒక సైనిక దళంగా వారిని నియమించి ఎవరెవరు గోత్రాలు వారు ఎలా ఉండాలి, ఎలా వెంబడించాలి అని చెప్పి అరణ్యంలో వారికి మీరు నూతన దేశంలోనికి వెళ్తున్నారు కదా, మీకు ఒక రాజ్యాంగం కావాలి అని చెప్పి ఒక మంచి పలకలు లాంటివి, లేదు అనంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ధర్మశాస్త్రాన్ని అంతటిని ఇచ్చి దేవుడు ఒక నూతన దేశంలోనికి వెళ్తున్నప్పుడు మీరు నూతనమైన రాజ్యాంగము, నూతనమైన చట్టాలు, నూతనమైన క్రమము ఒక ఆర్మీ లాగా తీసుకుని వెళ్తూ ఆ వెళ్ళే ముందు కూడా మందసం ఎదుర్కొంటూ తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ ఎంతో గొప్ప దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న ప్రేమ అండి. అవన్నీ చేశాను కదా, అవి నేను జ్ఞాపకంగా ఉంచుకుంటానని దేవుడు జ్ఞాపకంగా ఉంచుకున్న ఆ పలకలు. కానీ ఆ పలకలకు సంబంధించి కానీ వాటిలన్నిటికి సంబంధించి ఇంకా అనేక లోతైన మర్మాలు ఉన్నాయి. మనందరం తెలుసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ అంతేకాకుండా ఆ లోపల కర్ర చిగిరించడం ఏంటి, ఎంత గొప్ప విషయం. ఇవన్నీ కూడా అంటే దేవుడు ఏర్పరచుకున్నప్పుడు జరిగిన విశేషాలు. ఇవన్నీ కూడా ఆయన ఒక జ్ఞప్తిగా ఉంచుకున్నారు.
వాటితో పాటు ఆయన యొక్క సహవాసం ఉండడం ఎలా ఉంటుందని అంటే, మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అనుకోండి, మనకు సంబంధించినవన్నీ అవి లేకుండా మనం ఉండలేము. చూడండి, ఉదాహరణకి మొబైల్ లేకుండా ఎవరు బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేరు, విడిచి గంట ఉండలేరు. నేను ప్రయత్నించానండి. 3 రోజులు మొబైల్ ఉండకుండా నేను ఉన్నానన్నమాట. ఒక సంవత్సరం వెనక అనుకుంటా, 2 సంవత్సరాలు. అది నాకు ఎలా ఉందనంటే, నేనేదో వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా ఉన్నదనమాట. కంప్లీట్ మొబైల్ నుండి దూరంగా ఉన్నాను. ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల నుండి దూరంగా ఉన్నాను. వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి నేను సమయం కేటాయించానండి. నిజమైన ఉపవాసాలు ఇటువంటి విధంగా చేయొచ్చండి. నేను అటువంటి ఉపవాసాలు చేసే వ్యక్తిని. అవి మీకు కూడా ఆనందాన్ని ఇస్తే తప్పకుండా అటువంటివి పాటించండి. కొన్ని రోజులు ఈరోజు నేను మొబైల్ పట్టుకోను. ప్రతి ఆదివారము నేనేం చేస్తానంటే, లోకపు వార్తలు చదవను, న్యూస్ అనేది నేను వినను. నాకు అది ఇష్టం ఉండదు. అలాగా కొన్ని ఉపవాసాలు మీ హృదయాన్ని చింపుకోవాలి, శరీరాన్ని కాదు అని చెప్పినట్టుగా దేవుడు కోరుకున్న ఉపవాసం కొన్ని ఉన్నాయండి. అంటే పేదలను కనికరించడం, ఇటువంటివన్నీ కూడా. ఈరోజు నేను తిన్న కదా, నా ఆహారం దానికి సంబంధించిన దానం వేరేగా వస్తుంది. సరే, మన టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మనం ఎదరికి వెళ్దాం. ఇటువంటి విధంగా ఆ యొక్క మందసాయంలో దేవుని యొక్క జ్ఞాపకంగా మనం మొబైల్ లేకుండా మనం ఎలా జీవించలేమో, దేవుడు వాటిలన్నిటిని ఒక జ్ఞాపకంగా ఉంచుకొని అతని యొక్క సన్నిధి వాటితో ఉండడం అన్నది మనం చేసుకున్న అదృష్టమండి. అదృష్టం అని అనకూడదు, కృప అనాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఆయన ఏం చేస్తున్నారంటే, మన యొక్క కన్నీళ్ళు కూడా కవులలో దాచుకుంటారండి దేవుడు. నీకు నాకు సంబంధించిన ప్రతీది కూడా, ప్రతి డీటెయిల్ కూడా ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఇప్పుడు మీరు వింటున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటే ఒక నూతనమైన గ్రంథంలోని ఆయన సముఖంలోనే ఉంచుకొని రాసుకుంటారంట. ఈ బిడ్డ నా గురించి మాట్లాడుకున్నారు, వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు లెట్స్ మేక్ ఏ మెమరీ, ఒక జ్ఞాపికను తయారు చేయని చెప్పి అన్నాం. అబ్బా, దేవుడు మనల్ని అంటే ఎంతగా ప్రేమిస్తున్నారండి. ప్రేమ కలిగిన వాళ్ళే ఇటువంటి చిన్న అన్నీ కూడా దాచుకొని జ్ఞాపకం ఉంచుకొని అనమాట. అయితే అటువంటి మందసం ఏదైతే ఉందో, దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉన్నదో, వారు అక్కడికి వచ్చినప్పుడు అది ఏ విధంగా ప్రయాణించింది అన్న దాని గురించి కొద్దిగా ఎదురుకు వెళ్దాం. చాలా విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నప్పటికీ మన అంశం మీదుగా వెళ్ళడం కోసం చాలా విషయాలు కట్ చేసుకుంటూ వెళ్దాం. దేవుని చిత్తమైతే ఒక మంచి బైబిల్ స్టడీ పెట్టుకొని మనందరం కూడా ధ్యానించుకుందాం. వరుసగా ఏ ఒక్క చిన్న విషయం వదలకుండా లోతైన మర్మాలు ఒక్కొక్క దాన్ని విశ్లేషించుకుంటూ ఎదురుకు వెళ్దాం. సరే, ఇప్పుడు మందసం అంటే దేవుని యొక్క సన్నిధి అని, ప్రసన్నత అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మందసం దేవుడు తయారు చేయమన్నాడు. మొట్టమొదటిగా ఆయన కొలతలు ఇచ్చి, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాటికి దేవుడే కొలతలు వేస్తూ ఉంటారండి. నోవహు పడవ చూడండి, దేవుడే కొలతలను ఇచ్చారనమాట. యేసు ప్రభు పేరు చూడండి, యోహాను పేరు చూడండి, దేవుడే అక్కడి నుంచి పైనుండి ఇవ్వబడిన పేర్లు. మీకు వీలైతే ఇంకొక వీడియో కూడా చేసి పెట్టాలి. యెహోవా అను నామము, యేసు అను నామము, ఇంగ్లీష్లో లార్డ్, క్యాపిటల్ ఎల్వాడి, స్మాల్ ఎల్వాడి, యాహ్వే, YHWH, యోధే, వావ్హే, ఇటువంటి అన్నీ కూడా దేవుని యొక్క నామము. యేసు అనగా ఇమ్మానుయేల్ అనగా ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పి, ఎలోహిం అని చెప్పి, అంటే ఇక్కడ ఉన్నవాడును అనువాడు, నా పేరు యెహోవా, ఇదే శాశ్వతంగా నా పేరు ఉంటుంది అని చెప్పి ఆయన పేరు శాశ్వతంగా ఉండి, ఇంతవరకు కూడా దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ, ప్రజలు అనేక మంది కొలుస్తూ ఉన్నప్పటికీ, చాలా దేవుళ్ళ యొక్క పేర్లు మనుషులు దేవుళ్ళని
అంటారో ఆ పేర్లు కానీ వాళ్ళు ఆరాధిస్తున్న అన్నీ కూడా కొట్టుకుపోయినాయండి. మీకు గుర్తుంది కదా, అస్సిరియన్ రాజు, ఆ నినివే ఆ యొక్క ప్రాంతాలకు సంబంధించిన రాజు యుద్ధంకి వచ్చినప్పుడు ఈ ఈ దేవుడు నా ముందు పనిచేయలేదు, ఆ దేవుడు నా ముందు పనిచేయలేదు, వీళ్ళ దేవుడు నా ముందు పనిచేయలేదు, మీ దేవుడు ఎక్కడ పనికి వస్తాడో చూద్దామని చెప్పి అన్నప్పుడు ఇట్స్ వార్ బిట్వీన్ దేవునికి ఆ యొక్క వ్యక్తికి మధ్య సంబంధమైన వారు అయినప్పుడు దేవుని దూత వచ్చి 150,000 మంది కన్నా 80,000 మంది కన్నా ఎక్కువ మందిని చంపేయడం జరుగుతుంది అనమాట. ఆ యుద్ధంలో ఓటమి అన్నది జరిగి దేవుణ్ణి ఏ దేవుని గురించి మాట్లాడుతున్నావు నువ్వు కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని అప్పుడు ఆ కాలంలో ఉన్న రాజుకి అక్కడ చూపించడం జరిగింది. అలాగా అనేక దేవుళ్ళని ఆ రాజు భూస్థాపితం చేస్తాడు అనుకుంటా, వాళ్ళని కొలిచేవారిని, ఆరాధించేవారిని. కానీ యేసే రాజ్యం శాశ్వత రాజ్యం అండి. అప్పటి నుంచి కూడా ఈ భూమి పుట్టినప్పటి నుంచి యెహోవా అనే నామము, యేసు అనే నామం, ఇమ్మానుయేల్ అనే నామం, పేర్ల యొక్క అర్థాలు మారుతాయి కానీ వాటి యొక్క అర్థాలు మటుకు ఒకటే ఉంటుందండి. ఎంతో ఆత్మీయ సత్యం మీరు తెలుసుకోవాల్సింది. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మనం ఎదురుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం కదండి. ఇక్కడ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఉదయ్ అనే పేరు ఉంటుంది, కిరణ్ అనే పేరు ఉంటుంది, రవి అనే పేరు ఉంటుంది. ఒక వ్యక్తిని స్కూల్లో ఉదయ్ అని పిలుస్తారు, ఇంట్లో రవి అని పిలుస్తారు, ట్యూషన్లో ఫ్రెండ్స్ అందరూ ఆడుకునే వాళ్ళు రవి అని పిలవచ్చు. 3 పేర్లే కదండి అని చెప్పని అనుకోవచ్చు. కానీ ఉదయ్ అన్న ఉదయం సూర్యకాంతికి సంబంధించింది, రవి అన్న రవి కిరణాలు సూర్యునికి సంబంధించింది. ఇంకోటి ఏం చెప్పానండి, ఉదయ్ కిరణం సూర్యుని యొక్క కిరణాలు అని చెప్పి, రవి అన్న తేజ అన్న తేజస్సు కలిగిన, ఇవన్నీ కూడా అటువంటి విధంగా యేసుని యొక్క నామంలో దేవుని యొక్క నామాలు అనేకమైన ఉన్నప్పటికీ అన్ని నామాలు పైనుంచి వచ్చినవి. వాటి అర్థాలన్నీ కూడా ఒకటే. ఆ యొక్క వీడియో గురించి అసలు యెహోవా అన్న పేరు నేరుగా యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు ఆ పేరులో అన్నది కూడా మీకు తెలియజేసినప్పుడు ఎంతో సంతోషకరంగా ఉంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటున్నాను. సరే, ఈ విధంగా పైనుండి ఇవ్వబడిన పేర్లు ఉన్నాయి, పైనుండి ఇవ్వబడిన కొలతలు అన్నది ఇవ్వడం జరిగిందనమాట. ఇటువంటి విధంగా ఈ ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ కానీ లేదంటే నోవహు కానీ ఆ విధమైన కొలతలు, పరిమాణాలు దేవుడు తయారు చేసి ఇచ్చారు కదండి, పైనుండి వచ్చినవి అనమాట. తర్వాత మొట్టమొదటిగా ఫస్ట్ అంశంగా దేవుడు తయారు చేయించారు అని సింపుల్గా అక్కడితో వదిలేద్దాం, డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు మనం బైబిల్ స్టడీ లాగా. తర్వాత రెండోది అరణ్యంలో మందసం ముందుగా వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధి అన్నది ముందుగా వెళ్ళాలండి. ఎందుకనంటే రెండో అంశం, మూడో అంశం కూడా యోర్దాన్ నది దాటేటప్పుడు ముందు ఉన్నదన్నమాట. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని మందసం, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పి దేవుడు చెప్పాడు అనమాట. మొదట దేవుని యొక్క మందసం ఉండడం, దేవుడు ఉండడం మొట్టమొదటిగా మోషే గారు చెప్తారు కదా, మీకు ముందు దేవుడు వెళ్తాడు అని చెప్పి అని అంటారు అనమాట. నీకు ముందు మట్టిగా ఉన్న ప్రాంతాలు కానీ కొండలు కానీ సారాలమైపోవాలంటే దేవుడు నీకు ముందుగా వెళ్ళాలని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం అనమాట. కాబట్టి మీకు ఇక్కడ కొన్ని సందర్భాలు చెప్పి ఒక్కసారి మన యొక్క ఈ విశ్లేషణ వేగవంతం చేయనివ్వండి. ఓకే, అరణ్య మార్గంలోని మనం ముందుగా వెళ్ళాం. మొదట మీకు చెప్పాం కదా, నిర్గమకాండము 25:10-22 వచనంలో ఆ యొక్క మందసం నిర్మాణం గురించి మనం చూస్తూ ఉంటాం అనమాట. అరణ్యంలో ముందుగా వెళ్ళడం అన్నది సంఖ్యాకాండం 10:33-36 వచనాలు చూస్తాం. యోర్దాను నది దాటే ముందు మందసం ఉంటుంది. ఆ యోర్దాన్ నది దాటే ముందు వీళ్ళు మందసం మోసేవాళ్ళు వారు అడుగు పెట్టగానే ఆ యొక్క యోర్దాన్ నది ఏదైతే ఉందో అది ఆరణ్యాలుగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. తర్వాత అది యెహోషువ 3-4 అధ్యాయాల్లో చూస్తున్నాము.
యెరికో వద్ద మందసంతో ఊరేగింపు చేశారండి. విజయం పొందారు. యెహోషువ ఆ రాజ్యంలో అది మనం చూస్తున్నాం. తర్వాత యుద్ధంలో ఎబెనెజర్ యుద్ధంలోని మందసాన్ని తీసుకెళ్లారు, కానీ ఓడిపోయారు. 1 సమూయేలు 4 అధ్యాయంలో చూస్తున్నాం. అది ఫిలిష్తీయులు మందసాన్ని దాగోనాలయంలో ఉంచడము, అక్కడ విగ్రహం పడిపోవడము, దాని గురించి కూడా తెగులు రావడం అన్నది 1 సమూయేలు 5 అధ్యాయంలో. ఫిలిష్తీయులు మందసాన్ని తిరిగి పంపించడం 1 సమూయేలు 6 అధ్యాయం. ఇవన్నీ కూడా వీలైతే నేను ఖచ్చితంగా థంబ్‌నెయిల్‌లో పెడతాను. ఆ థంబ్‌నెయిల్‌లో మీరు తీసుకుందురు కానీ. దావీదు తొలుత మందసాన్ని యెరూషలేముకు తీసుకురాగా ఉజ్జా మరణించాడు. వీటి యొక్క రెఫరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత లేవీయులు సరైన విధంగా మందసాన్ని తీసుకెళ్ళడం, తర్వాత సొలొమోను దేవాలయంలో మహాపరిశుద్ధ స్థలంలో ఉంచడం, తర్వాత యోషియా కాలంలో లేవీయులు మందసాన్ని దేవాలయంలో ఉంచమని చెప్పడం. బబులోను దండయాత్ర తర్వాత ఆ మందసం గురించి స్పష్టంగా లేదు బైబిల్లో. ఇక్కడ మనం చూసినట్లయితే మందసం అన్నది వీళ్ళు ఇప్పుడు నేను తీసుకొచ్చి మీకు ఎదురు చూపించిన వరుస క్రమం అంశాల్లోని మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, మందసాన్ని ఒక పెట్టెలాగా లేదా ఒక బొమ్మలాగా, ఇది మనతో ఉంటే మనం యుద్ధంలో నెగ్గేస్తాము, ఇది మనతో ఉంటే మనం జయించేస్తాము అనుకున్న పరిస్థితులు ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళు మనం చూసాం కదా, 1 సమూయేలు 4 అధ్యాయంలోని యుద్ధంలో ఎబెనెజర్ యుద్ధంలో వాళ్ళు మందసాన్ని తీసుకుని వెళ్తారు, ఓడిపోతారు. ఫిలిష్తీయులు ఆ యొక్క మందసాన్ని తీసుకెళ్ళిపోవడం, ఇటువంటి విధాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. మందసం తీసుకెళ్ళిపోయిన ఓడిపోవడం ఏంటండి, అదే మందసం ఉంటే కొన్ని అద్భుతాలు జరగడం ఏంటండి, ఇటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు నా అంశం ఏంటంటే, ఈరోజు నా విశ్లేషణ ఏంటంటే, ఈ వరుసగా మీకు చెప్పబడిన ఈ 12 అంశాలని ఆధారం చేసుకొని మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క మందసం అన్నది ఆయన యొక్క సన్నిధి ప్రసన్నత అన్నది మనం ఏ విధంగా చూడాలని అంటే, ఆట బొమ్మలాగా మనకు కావాల్సినప్పుడు వినియోగించుకొని, మనకి అవసరం లేనప్పుడు వదిలేసి ఒక పక్క చోట బైబిల్ని పెడతారు కదండి, కావాల్సినప్పుడు తీస్తారు. మిగతా చోట్ల ఆదివారం వరకు కూడా బైబిల్ ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే కేవలం పండగల్లోనే బైబిల్ పట్టుకుంటారు. అటువంటి విధంగా కొంతమంది చూడండి, దయ్యం వచ్చిందని చెప్పి బైబిల్ పట్టుకుంటారు. బైబిల్ పట్టుకొని బైబిల్ చదవడం కానీ, బైబిల్లో మాటలు చెప్పడం కానీ చెప్తూ ఉంటారు. ఈ యొక్క తర్జమాల్లోని ఈ యొక్క NIV ప్లస్ అని, NIV అని, KJV, NKJV అని చెప్పి, లివింగ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి, ESV అని చెప్పి, అలా అనేక తర్జుమాలు చేస్తున్నారండి. ఆ తర్జుమాల్లో అనేక వచనాలు ఉన్నాయి కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ యొక్క వచనాలు, ఈ యొక్క బైబిల్ మనం తీసుకెళ్ళి సాతానికి చదివి వినిపిస్తూ ఉంటే, అవన్నీ తర్జమా చేసింది నేనే, కొన్ని వచనాలు దగ్గరుండి తీపిచ్చింది నేనే అని కూడా చెప్తాడండి సాతాను. కొంతమంది జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే, బైబిల్ పట్టుకొని చూపించేస్తే దయ్యం భయపడిపోతుంది. జరగచ్చు అది, ఎందుకంటే ఇక్కడ మందసంలో కూడా మనం చూస్తున్నాం కదా, కొన్నిసార్లు అద్భుతం జరిగింది, కొన్నిసార్లు జరగలేదు. దానికి గల కారణం ఏంటంటే, అది విశ్వాసంతో అనుసంధానం చేయబడి ఉంటుంది అనమాట. మనలోని ప్రవహించే దేవుని యొక్క శక్తి, అది విశ్వాసానికి, దేవుని యొక్క ఆత్మకు లింక్ అయినప్పుడు దాని యొక్క వెలుతురిని, అద్భుతాన్ని మనం చూస్తాం అనమాట. పుట్టూరికి మనం బైబిల్ చూపించేస్తే, మన బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని చరిత్రలు మనం చదువుతూ ఉంటాం కదండి. పౌలు గారు నాకు తెలుసు, మిగతా వాళ్ళు నాకు తెలుసు, మీరెవరు అని చెప్పి శతపుతికి పాడేసిన విషయాలు కూడా అదే మనకి తెలుసు. మనం డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం దయ్యం ఆ విధంగా చేసిందని చెప్తున్నాను. అంటే ఇక్కడ మందసం వెళ్ళిపోవడం దేవుని యొక్క, ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుణ్ణి తీసుకెళ్ళిపోతే అక్కడ విజయం వచ్చేస్తుంది. అయ్యో దేవుడు దొంగిలింపబడిపోయాడే, దేవుని యొక్క పరిస్థితి దొంగిలించబడిపోయింది అని చెప్పని అనుకోవడం. లేకపోతే కొన్నిసార్లు మనం దేవుణ్ణి డిఫెండ్ చేస్తాం. కొన్నిసార్లు ఎలాగంటే మనం ఏమంటామంటే,
ఇది ఈ విధంగా జరుగుతుంది చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది నా దేవుడు ఏంటో అని చెప్పి షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు ఆ విధంగా చెప్పలేదండి. ఒకవేళ మేము కాలిపోవచ్చు, ఒకవేళ మేము నశించిపోవచ్చు, మా దేవుణ్ణి మీకు నిరూపించాల్సిన అవసరం లేదు. అంతకన్నా దేవుడే వచ్చి నీకు నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఒక తుచ్చమైన మానవుడు అని చెప్పారనమాట. ఈ విధంగా మనం మందసాన్ని కొన్నిసార్లు వీళ్ళు ప్రొటెక్ట్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మందసానికి దేవుని సన్నిధికి ప్రొటెక్షన్ అవసరం లేదండి. పిలిస్తే తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఒక దేవాలయంలో ఉంచుతారు, ఆ విగ్రహం ముందు ఉంచుతారు. దాని అర్థం వాళ్ళు ఏమనుకున్నారంటే మన దేవత ముందు మోకాళ్ళు ఉంచి ఉన్నది ఈ యొక్క మందసం దేవుడు అని చెప్పి, ఇజ్రాయెల్ దేవుడు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు అని చెప్పి అని పెడితే అక్కడ మరుసటి రోజు మార్నింగ్ చూసేలోపు ఆ యొక్క విగ్రహాలు పడిపోవడము, రెండోసారి మెడకాయ తలకాయ చేతులు ఉండకపోవడం, ఇటువంటి అనేక చూడడం. అలా కాదని చెప్పి వేరే ప్రాంతాల్లో పెడితే అక్కడ తెగుళ్ళు వస్తుంటే, బాబు మీ యొక్క మందసానికి మీ దేవునికి ఒక నమస్కారం అని చెప్పి ఆ మందసాన్ని వారే అప్పగించారు. మందసానికి ప్రొటెక్షన్ అవసరం లేదండి. మన దేవునికి నిరూపణలు, రుజువులు అవసరం లేదండి. నువ్వెవరిని రుజువుపరచక్కర్లేదు, దేవుడిని రుజువుపరచక్కర్లేదు. దేవుని మహింపరచు, దేవుని గణపరచు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను మధ్యాహ్న వెలుగు వలె నీ ముఖ కాంతిని ఆయన ప్రకాశింపు చేస్తారనమాట. అటువంటి విధంగా ఇక్కడ మందసాన్ని ఎవరో రక్షించక్కర్లేదండి, మందసాన్ని ఎవరో కాపాడక్కర్లేదండి, దేవుని సన్నిధిని కాపాడక్కర్లేదండి. ఇక్కడ ఏ విధంగా చూస్తున్నారంటే వీళ్ళు మందసాన్ని పట్టుకెళ్ళిపోతే యుద్ధంలో నెక్కేస్తాం. ఇక్కడ చూసారు కదా, ఈ యుద్ధంలోని ఏలి ఉన్నప్పటికీ ఆయనతో ఏమీ చెప్పపెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క పెద్దలు ఏమి అయితే ఆలోచించారో ఆ ప్రకారం ఓకే ఓడిపోతున్నాం కదా అని చెప్పి తీసుకొచ్చేసి 30,000 మంది చనిపోవడం, ఆ తర్వాత ఒప్ని ఫినెహాసు చనిపోవడం, ఆ తర్వాత ఆ వార్త విని ఏలి చనిపోవడం, ఇటువంటి విధమైంది అనమాట. అంటే ఇక్కడ మందసం అన్నదాన్ని ఒక ఆట బొమ్మలా కావాల్సినప్పుడు తీసుకొచ్చుకోవడం, మిగతా టైంలో వదిలిపెట్టేయడం అన్నది చేయకూడదండి. దేవుని సన్నిధి అన్నది మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అన్నది కావలసినప్పుడు పరిశుద్ధాత్మ రానడం, అవసరం లేనప్పుడు వదిలిపెట్టేయడం అన్న దానివల్ల మనకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదండి. అంతేకాదు ఇక్కడ మందసాన్ని సమయాల జీవితకాలంలో మనం చూస్తున్నాం కదా, అక్కడ మందసం యెరూషలేములో ఉన్నప్పటికీ అక్కడ చూసినట్లయితే మనము అష్టారోతు దేవతలకి ఇంకా అనేక బయలు దేవతలకి వాళ్ళు పూజిస్తూ ఉంటుంటే దేవుడా మీరా అని చెప్పి తెలుసుకోవాలంటే రండి అని చెప్పి ఛాలెంజ్ చేశారడం, ఇటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మందసం అక్కడే ఉన్నప్పటికీ ప్రజలకి పక్కదారి పట్టిపోయారు, దేవతల వైపు తిరిగిపోతూ ఉంటున్నారు. మందసం ఉన్న దాని యొక్క విలువ ఉపయోగం తెలియట్లేదు. అంతేకాదు అండి, ఈ మందసాన్ని ఒక ఆట బొమ్మలాగా తీసుకెళ్ళడమే కాదు, ఆ యొక్క మందసాన్ని రక్షించలేకపోవడమే కాదు, మందసం రక్షించుకోవడమే కాదు, ఇంకా మనం ఏం చూస్తున్నామంటే మందసానికి ఒక నియమాలు క్రమములో ఉన్నాయండి. ఆ నియమాలు క్రమంలో ఉన్నాయి ఏంటనంటే మనందరికీ తెలిసిన స్టోరీ, తాకి చనిపోవడం జరుగుతుందన్నమాట. మందసం ఒక లేవీలు అనే గుంపు ఉన్నదండి, యాజకులు. వాళ్ళు మాత్రము మామూలుగా కాలినడకను మోయడం అన్నది అలవాటు. ఏదో షార్ట్ కట్ విధానాల్లో చేసేద్దాము, తొందరగా తీసుకొచ్చేద్దాము అని చెప్పి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి యాక్సిడెంట్స్కి, ఇటువంటి ప్రమాదాలకి చిహ్నంగా కారణంగా మారిపోతున్నాయి అన్నమాట. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మకి ఒక క్రమము, ఒక నియమము, ఒక ఆధారము, దేవుడు చెప్పిన విధానము, ఒక పరిశుద్ధత ఉన్నదండి. అటువంటివన్నీ లేకుండా ఇష్టానుసారంగా ఏం చేశారని అంటే చేతుల మీద తీసుకురావాల్సింది ఎద్దుల బండి మీద తీసుకొని వస్తే ఆ యొక్క
బుల్లెట్ కాట ఆ యొక్క ఎద్దుల బండి పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తాకినప్పుడు వాళ్ళు చనిపోతారు. అప్పుడు దేవుని యొక్క పరిస్థితి వాళ్ళు తెలుసుకొని, అమ్మో! ఈ విధంగా చేయకూడదు, చాలా శక్తివంతమైంది అని చెప్పి వారు అనుకుంటూ ఉంటారనమాట. అంతేకాదు, ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే ఎవరిది తప్పు? చెయ్యి పట్టేస్తే ఆయన కాపాడదాం అనుకున్న ఆయన చనిపోయాడేంటి అని చెప్పి మనం ఆలోచిస్తాం. కానీ నియమాన్ని ఉల్లంఘించడమే మొదటి తప్పు అన్నది మనం ఆలోచించమండి. ఇప్పుడు లేవీలు ఎందుకు మొయ్యాలి, మరి వాళ్ళు తాగితే ఎందుకు చనిపోరంటే, వాళ్ళు దేవుడు ఒక ట్రైనింగ్ గుండా నడిపించాడండి. వాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ దాంట్లోని. అంటే మీకు అర్థం అవడం కోసం ఆ విధంగా చెప్పాను. ఉదాహరణకి మనం చూడండి, మొన్న మాది ఏసీ పని చేయకపోతే ఒకరు గ్యాస్ ఎక్కించేవారు వచ్చారనమాట. గ్యాస్ తక్కువైపోయిందండి, సో ఎక్కించాలన్నప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, గ్యాస్ దాన్ని కనెక్ట్ చేస్తున్నారు, ఇప్పుతున్నారు, బిగిస్తున్నారు, కొద్దిగా వదులుతున్నారు, తీసుకుంటుంది, బిగిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకండి ఇలాగ అలాగా ఇప్పేయండి, కావాల్సినంత తీసుకుంటారు, కట్టేయండి అంటే, అదే లేదు, ఒక నియమం ఉంది, నిబద్ధత ఉంది, ఒక మీటర్ ఉంది, ఒక రీడింగ్ ఉంది. అవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా చేస్తున్నారు. సరే 1-2 సార్లు నేను చూశాను కదా అని చెప్పి నేను చేసేద్దామనంటే, అనేక మంది ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు గ్యాస్ పేలిపోయి అనేక మంది చనిపోయారు. ఈ రీసెంట్ కాలాల్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళాను, అక్కడికి కొనడానికి వెళ్ళాను. ఏమంటే గ్యాస్ది అది కొనండి, మాకు ప్రాబ్లం అవుతుంది, అస్తమానం మాకు ఇవ్వండి అంటే, బాబు మీకు ఇచ్చేది కాదు ఇది, అస్తమానం జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే దురభిప్రాయాలు లేదని అంటే ప్రమాదాలు జరగచ్చు బాబు, ఇవ్వకూడదని చెప్పారనమాట. వాళ్ళు ప్రమాదాలను ఎదుర్కొన్న వాళ్ళండి. అలాగే మందులు మాత్రలు దేవుని యొక్క డాక్టర్స్ స్క్రిప్ట్ లేనిదే, మందుల చీటీ లేనిదే మెడికల్ షాప్లోని ఎవరు, ఎందుకనంటే తెలియకుండా వేసుకోవడం ద్వారా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. ఒక నియమం, ఒక కట్టడ, ఒక విధానం అన్నది ఉన్నది. చాలామంది అవి ఫేస్ చేసి చనిపోవడం అన్నది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ అనేక దెబ్బలు, ఒక ట్రైనింగ్ గుండా ప్రయాణించిన వాళ్ళండి. వారికైతే దేవుడు క్షమాపణ ఇస్తాడు. అంటే మీలో కొంతమంది డౌట్ వస్తుంది, ఎందుకండి లెవెల్కి అయితే ఏమవుదా, ఎందుకు అవుతానంటే, దేవుడు ఒక విధానంలో, వ్యక్తిత్వంలో వారిని నడిపించి, వారికి భూములు ఆస్తులు కాదు, దేవుని యొక్క సన్నిధిని ప్రాముఖ్యం చేసి అనేక విధాల్లో క్రమంలో దేవుడు వారిని నడిపించాడండి. అహరోను గారి దగ్గర నుంచి మనం చూసుకుంటే, అహరోను గారు కానీ వారి పిల్లలను కానీ, ఈ అహరోను వాళ్ళ పిల్లలు అని చెప్పి కూడా దేవుడు చూడలేదండి. అనేక కఠిన పరిస్థితుల్లో చనిపోవడం అన్నది ఆ లేవీయుల్ని అటువంటి విధంగా క్రమబద్ధీకరించుకుంటూ తీసుకురావడం అన్నది జరిగింది. అలాంటి వాళ్ళైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు పొందిన ఇబ్బందులు, మరణాలు, వీటిలన్నిటి పట్ల ప్రభు యొక్క దయ, కృప, వీటన్నిటి పక్షాన వారి యొక్క పరిశుద్ధత, ఆచరణ ప్రకారంగా వారు చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు చేయి టాపేద్దాము, చేసేద్దాము, ఏదో పేలిపోతే పట్టేసుకుందాము అన్నటువంటి విధానాలు. బాంబులు చూడండి, అలా ఎసరితే మేము పట్టేసుకొని ఇసిరేస్తామని అంటే మన చేతిలోనే పేలిపోతాయి. అటువంటి విధానంలోని దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలండి. మీకు మొట్టమొదట్లో నేను చెప్పాను కదా, ఎందుకండి ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దేవుని నిబంధన మందసాన్ని ఎవరూ పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకుంటే వాళ్ళు చనిపోయే పరిస్థితి కావడం. ఎందుకు ఇచ్చారు అలాగా? ఎందుకు దేవాలయం ముందు తెర ఎందుకు ఉండాలి, తర్వాత ఎందుకు చిరిగిపోవాలని అంటే, పాపులమైన మనం పరిశుద్ధుడిగా ఉండే దేవుని యొక్క స్థాయికి మనం వెళ్ళడం కోసం. అసలు యాజకుడే సంవత్సరంకి ఒకసారి లోపలికి వెళ్ళగలడంటే, మా పాపం చేసిన వారు ఏ విధంగా దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలని అంటే, ఒక క్రమం చూపించడానికి ఈ మందస్సం అన్నది ఒక దేవుని యొక్క పరిశుద్ధతను చూపించడానికి. ఆ పరిశుద్ధత ద్వారా మనం చూసుకున్న తర్వాత ఆ యొక్క బలి అర్పణ ద్వారా, ఈ క్రమ నియమాల ద్వారా, యేసు ప్రభు ద్వారా ఆ తెర చినిగిపోవడం అని అంటే దేవుని యొక్క కృప. ముందెందుకండి ఆ తెర ఎందుకున్నది అని అంటే,
ఆ ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ అక్కడ ఉన్నప్పటికీ కరుణాపీఠం దాని మీద ఉంది. దేవుడు కరుణాపీఠం మీద నుంచి మాట్లాడేవాడు. కరుణాపీఠం అంటే ఆ యొక్క 2 దూతలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యనున్న పైనున్న ప్రాంతాన్ని కరుణాపీఠం అంటారు. అక్కడ డే ఆఫ్ అటోన్మెంట్లో యాంకిపూర్లో ఈ యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క రక్తాన్ని హిస్సోపు ఆ బ్రాంచెస్తో ముంచి అక్కడ చల్లడం లేదా ఈ విధంగా చలికరించడం అన్నది అటువంటి విధానాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి విధానంలో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అది ఒక బలికి సూచన, ఆ తర్వాత నిజమైన బలి. ఈ విధమైన క్రమాన్ని పాటించుకున్నప్పుడు దేవుడు ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు. ఆ క్రమబద్ధత కన్నా లేకుండా మనం ఇష్టానుసారంగా, అంటే ఉదాహరణకి ఇప్పుడు మీకు మన పిల్లోడే కదా అడిగాడు అని చెప్పి వాడికి మిషన్ గన్ ఇచ్చేసామనుకోండి చేతిలోకి, ఏమవుతుంది? వాడికి యూస్ చేయడం రాదు. గన్ను పట్టి నొక్కాడంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కాల్ చేస్తాడు, వాడిని వాడు గాయపరిచేసుకుంటాడు. ఇటువంటిమైన విధానాలు జరుగుతాయి. కాబట్టి ముందుగా తర్ఫీదునిచ్చి వాని యొక్క వయస్సు అర్థం చేసుకునే జ్ఞానం వచ్చిన తర్వాత ఇవ్వడం. అటువంటి విధంగా దేవుడు సృష్టి మొదటి నుండి దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలం ఏదైతే ఉందో, ఆయన సన్నిధిని నిలవజాలలేని పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వివరించుకుంటూ, జ్ఞానం తెలుపుకుంటూ, ఈ విధంగా మందసాన్ని గురించి వీటిలన్నిటి గురించి దేవుడు తెలియపరిచి ఆ తర్వాత యేసు ప్రభువుని పంపించి తెరచెనగడం, ఇవన్నీ కూడా ఒక క్రమం అండి. అంటే పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుని యొద్దకు ఏ విధంగా వెళ్ళగలడు? నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావు అనుకో, దేవుణ్ణి ఎక్కి వెతకడానికి మందసం అన్నది కొన్ని నియమాలు అన్నవి, కొన్ని నిబంధనలు అన్నవి, దేవుని యొక్క రక్షణ అన్నది, బాప్తిస్మం అన్నది, పరిశుద్ధాత్మ అన్నది, నడిపింపబడ్డం అన్నది, పరలోకంలో చేరడం అన్నది, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా అనుదినము రూపాంతరం చెందడం అండి, నూతన సృష్టిగా మారడం. అందుకే ఆయన భక్తుడు అంటాడు కదా, మళ్ళీ తిరిగి ఏ విధంగా నేను అమ్మ కడుపులోకి నేను వెళ్ళగలను అని అంటే, ఇట్స్ రెన్యూవల్ ఆఫ్ మైండ్. మన యొక్క మనస్సును మార్చుకోవడము. అటువంటి పరిస్థితులన్నీ తీసుకువెళ్ళిన తర్వాతనే దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రదేశాన్ని మనం చేరగలం. అలా లేదు. నాకు చాలామందికి ఇందాక మనం టాపిక్ ఆగి ఎదురుకొచ్చిన దగ్గరికి మనం వెళ్తే స్పీడ్గా అయిపోవాలి పనులు. ఎద్దుల బండి మీద అయితే స్పీడ్గా తీసుకొచ్చేయచ్చు. దేవుని పనులు ఏ విధంగా చేయాలో, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రతిదానికి కూడా కురియోస్, క్రోనోస్ అనేవి ఉన్నాయండి. అంటే అపాయింటెడ్ టైం. క్రోనోస్ అని అంటే దినములు గడిచిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ, నిమిషాలు గంటలు వ్యవధులకే వెళ్ళే కొద్దీ అన్నది. కైరోస్ మూమెంట్ అని అంటే అపాయింటెడ్ టైము. అంటే ఆ కైరోస్ మూమెంట్, అపాయింటెడ్ టైం అంటే కాలం సంపూర్ణమైనప్పుడు కరెక్ట్ టైంకి దేవుడు యేసయ్యను పంపించాడు అనమాట. అది కైరోస్ మూమెంట్ అనమాట. కాలం సంపూర్ణం అవ్వాలి. దేనికి అన్న వాటి యొక్క కాలాలు, పనులు, సమయాలు ఇవన్నీ ఉన్నాయండి. కొంతమంది ఏం చేస్తారని అంటే ఏదో ఒకటి విత్తేసి తొందరగా పంటను, ఆ యొక్క మొక్కను బయటికి తీసి, ఆ విత్తనాన్ని బయటికి తీసి, మొలిసిందా లేదు మళ్ళీ భూమిలో పెట్టేద్దాం, మళ్ళీ తీసి మొలిసిందా లేదు భూమిలో కప్పెట్టదు అంటే అది ఎప్పటికీ మొలదు. అటువంటి విధంగానే మన యొక్క విశ్వాసాలు ప్రార్థనలో ఉంటాయండి. మనం ప్రార్థన చేసుకుంటాం, అయిందా ప్రభు, ఎందుకు అవ్వలేదు, అయిందా ఎందుకు అవ్వలేదు. ప్రతిదానికి కూడా ఒక సమయం కలదండి. మనం దేవుణ్ణి డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ మనం ఈ యొక్క సందర్భాలన్నింటిని కూడా వరుస క్రమంలో మనం చూసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు చెప్పిన నియమ నిబంధనలతో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడు మనకన్నా ముందుగా వెళ్ళి ఫైట్ చేయాలి. అంతేగాని మనం ముందు కాలెట్టేసి చెయ్యెట్టేసి మన పనులన్నీ మనం చేసేసి ఆ తర్వాత దేవుని మధ్యలో తీసుకొచ్చి దూర్చేద్దాము అని అంటే పనులు జరగవు. అలాగే మీ ఏదన్నా మన విశ్వాసానికి సంబంధించింది కానీ విత్తనం వేయాలండి. ముందు మీకు 10 మొక్కజొన్న పొత్తులు వేస్తే 9 తినేసి 1 మొక్కజొన్న పొత్తు తీసుకొని అవి విత్తనాలు చల్లితే అవి మరుసటి
పంటకల్లా రెడీగా ఉండి మీకు మరొక 10 లేకపోతే 100 మొక్కజొన్న పొత్తులు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. దానికి కొంతకాలం సమయం వెంటనే వచ్చేవాలి మళ్ళీ తినేద్దాం అంటే అవ్వదనమాట. మనం దేవునికి ఇచ్చే దశంభాగం విషయంలో ఏదైతే ఉందో ఇవుడి మీకు ఇవ్వబడును. నువ్వు ఈ క్షణాన్ని ఇచ్చావు, అది నీకు మళ్ళీ తిరిగి రావడానికి కొంతకాలం పడుతుంది. మేబీ 40 రోజులు అవ్వచ్చు, వారం 2 వారాలు అవ్వచ్చు, సమయం పట్టచ్చు. ఆ సమయం వరకు కూడా నువ్వు వేచి ఉండాలన్నమాట. తొందరపడిపోయి ఏదేదో చేసేద్దాం, నాకు ఇప్పుడు డబ్బులు లేవండి ఎలాగైనానంటే, నువ్వు ఇవ్వట్లేదు, నీకు రావట్లేదు, నువ్వు విత్తట్లేదు, నువ్వు కొయ్యట్లేదు, నువ్వేం చేస్తే నీకు అది ఇస్తారని చెప్పి మొన్న షార్ట్స్లో కూడా నేను చెప్పడం జరిగింది. అటువంటి విధంగా నువ్వు ఈ విధంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇచ్చే హార్ట్ నీకు లేదు, డబ్బులు నా దగ్గర ఉంటాయి. డబ్బుల గురించే కాదండి ఇవ్వడం అని అంటే, మన యొక్క కష్టం మనం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మన యొక్క జ్ఞానం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మన యొక్క సహాయం వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం పొందుకోరంటే గిన్నెడు చల్లనీళ్ళు ఇవ్వచ్చు, లేదా ఒకరోజు వాళ్ళకి పని చేసి పెట్టచ్చు, జ్ఞానం చెప్పచ్చు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పడితే ఆ విధమైన జ్ఞానానికి వచ్చేటప్పుడు మనం తొందరగా చిన్న చిన్న స్టెప్స్లో వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క జ్ఞానం వరకు ఉపయోగపడచ్చు. అలా నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. నీ దగ్గర ఏదైతే ఉందో ఇవ్వాలని అనుకున్నప్పుడు దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు అనమాట, నింపుతూ ఉంటాడు. అంతేగాని మృత సముద్రంలాగా అన్నీ నాకే కావాలని అక్కడ ఉంచేసుకుంటే మృతం తప్పితే ఏమీ ఉండదండి దాంట్లో. ఇక్కడ ఆ యొక్క బండి మీద తీసుకొని వెళ్ళిపోయి స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోయి ఈ విధంగా కంగారు, ఎక్కడైతే కంగారు ఉందో, ఎక్కడైతే తొందరగా చేసేద్దామని ఉన్నదో అక్కడ ఖచ్చితంగా దురాత్మల పని, దయ్యముల పని, అపవిత్రాత్మల పని ఖచ్చితంగా ఉంటుందండి. చాలామంది కంగారు ఎక్కువ. వాళ్ళు అన్న మాట అనకుండా వాళ్ళు నోరు మూసుకోవడం అన్నది అసాధ్యం. ఎవరు కాదు, నేను కూడా దాంట్లో ఒకటి. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. మారడం జరిగింది ఆండ్రూ మేకర్ మెసేజెస్ వినడం ద్వారా. అయితే అంతేకాదు కంగారు అనమాట. ఇది అలా చేద్దాం. పౌలు భక్తులు చెప్పారు కదా, యాంగ్జైటీ కన్నా ప్రేయర్ అండ్ పార్టిసిపేషన్. మీరు కంగారు పడిపోయి ఆలోచించి ఇవన్నీ చేసుకునే కన్నా ప్రార్థన విజ్ఞాపనలతో తెలియపరచమన్నారు. ఈ విధంగా కంగారు ఉంటుందండి. కంగారు ఉన్న చోట దురాత్మలు ఉంటాయి అన్నాను. కానీ కంగారు లేకుండా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని పర్వతంలో తొలగిపోయిన మెట్లతో తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పారు. కాబట్టి దేవుడు నాకు ఉన్నాడని చెప్పి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండగలవండి. నీతిమంతుడు అయితే కంగారు పడిపోకూడదు. అక్కడ చూడండి, అయ్యో యజమానుడు అందరూ వచ్చేసారు, ఇంకో గుర్రాలు చుట్టేసి మనుషులు వచ్చేసారు, బట్టలు వచ్చేసారు, మనంతా చుట్టేశారు అని అంటే దేమాగుండి ఏం పర్లేదురా, ఎందుకు కంగారు పడిపోతుంటే అలా కదా మనం చచ్చిపోతారు, అసలైన సీక్రెట్ తెలిసిపోయింది, మొత్తం మీరే చెప్పేశారు. అక్కడ రాజు ఏదైతే యుద్ధ పన్నాగాలు పన్నుతున్నారో ఆయన బెడ్ ఛాంబర్లో పడక గదిలో ఉండి ఏవైతే సీక్రెట్లు చెప్పి యుద్ధానికి ప్రిపేర్ చేశారో అన్నీ మీరు చెప్పేశారు. కాబట్టి వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు, నేరుగా దొరికేసాం అంటంగా అని అంటే ఎందుకురా కంగారు, వాళ్ళ చుట్టూరు నీ కళ్ళు తెరిచి చూడు, ఆ అగ్ని రథాలు ఉంటాయంటే అటువంటి విధమైన ధీమ, అటువంటి విధమైన దర్జా దేవుడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి మనకి ధీమ దర్జా ఉండాలండి. దానికి గల ఒకే ఒక రుజువు ఏంటనంటే దీర్ఘశాంతము అన్నది ఆత్మఫలమండి. ఆత్మఫలం లేకుండా, ఆత్మీయత లేకుండా కంగారు పడిపోవడం, ప్రతిదానికి కంగారు పడిపోయి ఏదో పని చేసాడో, కంగారు పడిపోయి ఏదో చేసాడో, దానివల్ల నష్టాలు తప్పితే ఇంకేమీ కూడా లేవన్నమాట. ఇటువంటి విధంగా వాళ్ళు ఆ యొక్క మందసాన్ని తొందరగా తీసుకెళ్ళిపోవడం, నియమ నిబంధనలు వీటన్నిటిని పాటించకుండా తీసుకెళ్ళిపోవడం, ఇటువంటి విధానాలన్నిటిలో కూడా మనం చివరిగా సమయం అవుతుంది కనుక ఈ అంశాలన్నిటిని ఆధారం చేసుకొని మనము ఏమి గమనించాలి అని అంటే, దేవుడు ప్రసన్నత, పరిశుద్ధత మన అవసరాల కోసం వాడుకోవడం కాకుండా దేవుడు
ఆయన పరిశుద్ధుడని చెప్పి మనము ఆయనకి మహిమ తేవాలి, ఘనత తేవాలని చెప్పి చూడండి ప్రకటన గ్రంథంలో రాస్తారు కదా, నూతన యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయనకి చెందవలసిన మహిమను ఘనతను మనం పట్టుకొని వెళ్తామండి. అటువంటి విధంగా మనకి దేహం అనే దేవుని యొక్క ఆలయం ఇచ్చారు. దేవుని యొక్క ఆలయంలో దేవతే దేవుడు అతి పరిశుద్ధ స్థలం అని అంటే ఆత్మ, తర్వాత ప్రాణం అన్నది ఫీలింగ్స్ అండి. ఆత్మ, ప్రాణం, దేహం, శరీరం గురించి, ప్రాణాత్మ దేహాలు శరీరం గురించి, దేహం అన్న శరీరం అన్న ఒకటి, స్పిరిట్, సోల్, బాడీ అన్న దాని గురించి మంచి అధ్యయనం కూడా నేను చెప్పడం జరిగింది. వీలైతే చూడండి, లేదంటే మరొకసారి చెప్తాను. ఇట్లన్నిటికి కూడా ఇంటర్ కనెక్షన్ అండి. మనలో ఉన్న ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ అండి. ఏ ఆత్మ అయితే యేసుప్రభు గారిని తిరిగి లేపిందో అదే ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మకి మన శరీరానికి లింక్ అవ్వాలి అని అంటే అటువంటి విధంగా దేవుని యొక్క ఆత్మ కోసం మన ప్రాణం తృష్ణగుంచున్న దేవా, నీ కొరకు నా ప్రాణం తృష్ణగుంచున్నదే అని దావీదు భక్తుడు చెప్తాడు కదా. దుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా ఉంటుందో అని. దుప్పి నీటి వాగుల కంటే గొంతు, నాలిక, ఈ శ్వాస సంబంధించింది. నెఫేష్ అని హిబ్రూలో రాయబడి తర్జుమా చేయబడి ఉన్నదన్నమాట. నెఫేష్ అనగా గొంతు. ఇటువంటి విధంగా దేవుని యొక్క ఆత్మ కోసం ఆయన ఆకలిగొని ఉండడం. ఈ లోపల మన బాడీ, దేహం అనే దేవుని ఆలయము, ఈ యొక్క మంది ఏదైతే ఉన్నదో అది ఒక పవిత్రంగా మనం చూడాలండి. మనలో ఒక ఆత్మ అంటూ ఉన్నది. ఆత్మకి మనము ఆహారం అందచేయాలి. అది ఆత్మను ఆర్పివేయకుడి అని చెప్పి ఉన్నదన్నమాట. ఆత్మకి సంబంధించి మనము ఆహారం పెట్టాలి. ఆ ఆత్మ, ఈ ప్రాణం, శరీరం కలిసినప్పుడు దేవుని ఆత్మ, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన మేలు ఏం మర్చిపోకు, నీకు ఎన్ని చేశారో నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు, ఈ అన్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తు చేసుకో, నువ్వెంత వయసు రావడం వరకు దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రాణంతో చెప్తుంటే, ఫీలింగ్స్, ప్రాణం అంటే ఫీలింగ్స్ అండి. బాధగా ఉండడం, ఏడవడం, కన్నీరు, సంతోషం, ఇటువంటి వ్యక్తపరిచే వాటిని ప్రాణం అంటారండి. లేదా బ్లడ్, హేబెల్ బ్లడ్ చూసారా, బ్లడ్ అని అంటే దాంట్లో జీవం అన్నది ఉంటుందండి, ప్రాణం అన్నది ఉంటుంది అనమాట. దేవునికి మొర్ర పెడుతున్నారనమాట, ఎక్స్ప్రెస్ చేయడం ప్రాణం అన్నదన్నమాట. ఈ ప్రాణంతో అవి చెప్పినట్టు మనం కూడా, నా ప్రాణం ఎందుకు కంగారు పడుతున్నావు, దేవుడు చేసిన నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు, ఆత్మ మన ప్రాణంతో కనెక్ట్ అయినప్పుడు, ఆ ఫీలింగ్స్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేతులు, శరీరం కూడా కనెక్ట్ అయిపోయి దేవుణ్ణి ఆరాధించడం, చేతులెత్తి చప్పట్లు కొట్టడం, ప్రాణాత్మ దేహాలు కలిసిపోయి, షార్ట్కట్లో చెప్పాను, అక్కడ మీకు ముందుగా చెప్పబడిన వీడియోలో చాలా విపులంగా ఉంటుంది. అటువంటి విధంగా ప్రాణాత్మ దేహాలు కలిసిపోయినప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ యొక్క పరిస్థితుల్లో వీటిలన్నిటిని ఒక క్రమబద్ధీకరంగా ఒక లైన్లో పెట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని ఆత్మని ఒక ఆట బొమ్మలాగా నీకు కావాల్సినప్పుడు తీసుకోవడం, లేనప్పుడు తీసుకోవడం కాదు. యుద్ధంలో మనకి ప్రతిరోజు జరిగే యుద్ధంలో ఈ రోజుకి సంబంధించిన పోరాటం ఏదైతే ఉందో, ఆ పోరాటంలో నువ్వు ముందుగా అడిగేటేసి నీ కాళ్ళు మునిగిపోయిన తర్వాత దేవుడు ఆయన కథలు వచ్చే మధ్యలో దూరిపో, ఆల్రెడీ సగం కోల్పోయాను, ఇటువంటి పరిస్థితుల వల్ల ఉపయోగం ఉండదు. దేవుడిని మందస్థాన్ని ముందుగా నడిపించాలి. అంతేకాకుండా అక్కడ వాళ్ళ ఆలోచన ఇష్టంగా ఒక ఎదుటి సరైన మార్గం కాదు, తొదక అది మరణానికి దారితీస్తుంది అని చెప్పి అన్నారు. వాళ్ళ యొక్క ఆలోచనలుగా కాకుండా ఏం చేయాలంటే, యాజకులకి నియమించిన ప్రకారం, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క నిర్ణయాల ప్రకారం, అక్కడ యోర్దాన్ నది దేవుని చెప్పిన ప్రకారంగా ఆ విధంగా చేస్తే ఆ విధమైన అద్భుతం చూసాం మనం. ఎరుకో గోడలతో కూలిపోవడానికి దేవుడు చెప్పిన ప్రకారంగా చేయడం ద్వారా ఆ విధమైన అద్భుతాలు చూసాం. అంటే మన ఆత్మతో మన ప్రాణము, మన ఫీలింగ్స్, అయ్యో నేను బాధపడుతున్నాను ఈరోజు, అయ్యో నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఒకసారి నా ఆత్మను అడుగుదాం, పరిశుద్ధాత్మను అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. ఆత్మ తానుగా ఏది మాట్లాడకుండా యేసయ్య చెప్పిన బోధలను వాక్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుందండి. ఆ వాక్యం ద్వారా వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం నీకు నీ
పాదములకు దీపంగా ఉండి వెలుగండి నీకు ఏం చేయాలన్న త్రోవను నీకు తెలియపరుస్తుంది. నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని నీకు తెలియపరుస్తుంది. అది అటువంటి విధంగా నీ ప్రాణంతో ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? యేసయ్య ఉన్నాడు కదా, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. చిన్నపిల్లల పాట అండి, ఎంత చక్కని పాట, నాకు ఇష్టమైన పాట. నిజంగా మొరపెడతా, నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు బతిమలాడుకుంటే ఆయన ఆత్మ ద్వారా నీకు సమస్తం తెలియపరుస్తారు, ఆత్మ ద్వారా నడిపేస్తారు, ఆత్మ ద్వారా మీకు సమస్తమును తెలియపరుస్తారు. అటువంటి విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క మందసాన్ని నేను ముగిస్తున్నాను. మందసం ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితులన్నిటిని కూడా మొదటగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. అప్పుడు నీకు కావాల్సినవన్నీ వస్తాయి. మొదట నువ్వు దేవుని అంగీకరించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ నియమ నిబంధనలు నాకు వద్దండి, ఈ మందసం వద్దండి, డైరెక్ట్గా యేసుప్రభు గారు వచ్చేయచ్చు కదండి, లేకపోతే డైరెక్ట్ మందసం అంటే నేను వెళ్ళిపోయి పట్టేసుకుంటాను అని అంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయో, ఎన్ని నియమాలు ఉంటాయో ఇవన్నీ తెలియకుండా వెళ్ళి పట్టుకుంటే ఆ స్టెప్స్ అన్నీ కూడా తక్కువైపోతాయి నీకు. అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతావు అనమాట. ఒకసారి టచ్ చేయగానే నో స్టెప్స్ అంటే నువ్వు ఎక్కడ ఉంటావు నీకు తెలుసు. అదే నియమ నిబంధనలో కూర్చోలేపు అమ్మో పరిశుద్ధత, విశ్వాసం పరీక్షించబడడం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు మనకి ఒక దేవుడు ఏర్పరచబడిన క్రమం ఏదైతే ఉందో ఈ మందసాన్ని ఈ విధంగా, పరిశుద్ధతని ఏ విధంగా మనం పొందుకోగలము, ఏ విధంగా యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచారు, ఏ విధంగా ఆయన మనకి లాయర్గా, అడ్వకేట్గా ఉంటున్నాడు, మన తరపున పోరాడే వ్యక్తిగా ఉంటున్నారు, ఏ విధంగా ఆయన్ని ఆధారం చేసుకొని కృపా సింహాసనం ఎదుట మనము ఆ ధైర్యంగా నుంచోగలుగుతున్నాము అన్నవి మనం చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు అయితే ఆ కరుణాపీఠం దగ్గర నుంచి దేవుడు మాట్లాడేవాడేమో, ఇప్పుడైతే మీ నిబంధనలు, నియమ నిబంధనలు ఇది ఏదో మందసం గురించి చెప్తున్నారండి, లేదా నూతన నిబంధనల గురించి చెప్తున్నారండి, అక్షర జ్ఞానంలో చూడకుండా నిజంగా మనం మొదలుపెట్టి దేవుడు ఆలకించకుండా, నన్ను ఇప్పుడే పాట పాడుకున్నాం కదా, అటువంటి విధంగా మోకాల్లోని బ్లెస్సింగ్ అన్న పదం హీబ్రూలో రియల్ మీనింగ్ ఏమిటంటే మోకాళ్ళు అండి. మోకాళ్ళు అన్న పదం నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్ల రీతిగా అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లని చెప్పినట్టుగా నువ్వు వర్ధిల్లాలి అని అంటే మోకాళ్ళ జీవితం నీకు కావాలండి. ప్రార్థన చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారని వాక్యం చెప్పిన ప్రకారంగా స్టెప్ బై స్టెప్ అంచులంచులుగా ఎదిగినప్పుడు నువ్వు ఇంకా పాపిగా ఉంటుండగానే దేవుడు నీ కొరకు చనిపోయాడు కాబట్టి ముందుగా దేవుడు నీకు వచ్చి సహాయం చేస్తాడు. రేపు లేదు ఎల్లుండిలోనే చనిపోతావు అన్న పరిస్థితిలో ఉంటే అర్జెంటుగా వచ్చి దేవుడు నిన్ను బాగు చేయడం జరుగుతుంది. లేదు కొన్ని రకాల వ్యవధి ఉంది, సమయం ఉంది అని అంటే, నీకు ఇంకా కొంత చేయగలిగిన ఓపిక ఉన్నదని అంటే దేవుడు నీకు స్వస్థత, నేను ఇప్పుడు వాక్యం ఇంతకుముందు ఇక్కడ యూట్యూబ్లో వివరించాను, బయట ఎక్కడైనా నేను చెప్పినా కూడా ఇదే చెప్తా ఉంటాను. స్వస్థత అనేక దపాల్లో జరుగుతూ ఉంటుంది, అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. పరిస్థితులను ఆధారం చేసుకొని, మనుష్యులను ఆధారం చేసుకొని స్వస్థత అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. నీకు సంబంధించిన స్వస్థత, నీకు సంబంధించిన విడుదల ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో, నాకు ఈ ప్రాసెస్ వద్దండి, కష్టం వద్దండి, ఏమొద్దానంటే
పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలం. నిజంగా ఈ నూతన యెరూషలేము ఏదైతే ఉన్నదో, రానున్న యెరూషలేము ఏదైతే ఉందో, అక్కడ బలాత్కారులకు కానీ, మన ఇష్టం కోసం ఇంకొకరిని రుద్దేయడం కానీ, లేదా పగ, ద్వేష ఇటువంటివన్నీ పెట్టుకోవడం కాదు. కానీ అటువంటివన్నీ ఏమీ లేకుండా పరిశుద్ధపరచబడిన వారే దాంట్లోనికి వెళ్తారు. అప్పుడు మనం 100 1000 పాలనలో మనం ఉంటాము. దేవునితో యుగాలు జీవిస్తాం. దేవుడు ఎవరో నాకు తెలియదు, ఈ నియమాలు తెలియదు, నాకు పాత నిబంధన వద్దు, కొత్త నిబంధన కావాలి, ఏమీ లేదు. ప్రభా నన్ను దీవించంటే దీవించబడిపోవాలి, ఆశీర్వదించంటే ఆశీర్వదించబడిపోవాలి, కృప వచ్చేయాలంటే వచ్చేవాలి. ఖచ్చితంగా కృప ఉంటుంది, కృపాక్షేమం నిన్ను వెంబడిస్తుంది. కానీ దేవుని యొక్క పరిస్థితులను తెలుసుకున్నప్పుడు, మందసం గురించి తెలుసుకున్నప్పుడు, దేవాలయం గురించి తెలుసుకున్నప్పుడు, పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, బలిపీఠం అంటే ఏంటి, యేసు ప్రభు గారు ఏ విధంగా బలి అయ్యారు, యేసు ప్రభు గారు అచ్చు ఒక గొర్రె పిల్లని ఏ విధంగా అయితే డే ఆఫ్ అటాన్మెంట్లో, యాంకిపోర్ ఇటువంటి పండుగలన్నింటిలో ఏ విధంగా అయితే అర్పిస్తారో అటువంటి విధంగా యేసయ్య చనిపోయాడంటే దాని రియల్ మీనింగ్ ఏంటి వెనకట్లో ఉన్నది, ఇవన్నీ తెలుసుకుంటే ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మందసం అన్నది ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, అలాంటి కొన్ని అక్షర జ్ఞానానికి సంబంధించినవి వదిలిపెట్టి ఆత్మీయ జ్ఞానం ఏంటంటే మందసం కొన్నిసార్లు తీసుకుని వెళ్తే విజయం చూశారు, కొన్నిసార్లు తీసుకుని వెళ్ళిన విజయం చూడలేదు. మందసాన్ని ఎవరు కాపాడక్కర్లేదు, దానికి అది కాపాడుకుంటుంది. దేవుడిని ఎవరు పరచక్కర్లేదు. మనమే దేవుని యొక్క గౌరవాన్ని అవమానంగా మార్చే పరిస్థితుల్లో ఉన్నాము. కానీ రక్షణ అనేది మందసం మనకేస్తాడు, దేవుడు మనకేస్తాడు. మనం దేవునికి రక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం పోరాడాల్సింది లేదు. మనం పోరాడకుండా, మనం యుద్ధం చేయకుండా, ప్రభా మీరు ముందు వెళ్ళండి, యుద్ధం యెహోవాదే, మీరు యుద్ధం చేయండి, నేను మీతో పాటు జాయిన్ అవుతాను, మీ వెనకాతలో వస్తాను అన్నటువంటి గొప్ప అర్థాన్ని తెలుపుతుంది. ఎప్పుడైనా నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందికర పరిస్థితుల్లో నువ్వు సాధించలేనిది ఏదైతే ఉన్నదో దాంట్లో మొదటగా యేసయ్యను పెడతావా, మొదటగా మందసాన్ని తీసుకొని వెళ్తావా, అయ్యా నా పరిస్థితి నాకు తెలియపరచండి ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, నీ పరిస్థితులకి ఆయన ఒక ఐడియా ఇచ్చినప్పుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచన చెప్పినప్పుడు బలవంతుడైన దేవుడు, నిత్యుడు, సగం తీసుకొచ్చి మధ్యలో ఆపేసే దేవుడు కాదు, నిత్యంగా ఉండే దేవుడు, సదాకాలం మనతో ఉంటానన్న దేవుడు, మనల్ని నడిపిస్తాడు, ముదుము వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. ఆయన మనల్ని నడిపించినప్పుడు మొదటిగా మనం ఏం చేయాలని అంటే, నీ కష్టకాల పరిస్థితుల్లో, నీ దుఃఖ సమయంలో, ఇబ్బంది పరిస్థితుల్లో, వీటిలన్నిటిలో మొదటగా నువ్వు మందసాన్ని, మొదటగా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని, ఏ విధంగా దేవుని పిల్లలకి మన్నాన్ని ఇచ్చారు, ఏ విధంగా పలకలను ఇచ్చారు, ఆయన యొక్క రాజ్య గ్రంథం ఏంటి, వీటిలన్నిటి విధానాలు తెలుసుకున్నాడు. పరిశుద్ధత ఏంటి, క్రైస్తవులకు కావాల్సింది ఏంటి, దీని మీద యెహోవా మీద మనసును మనం ఆధారం చేసుకోవాలి, అప్పుడు పూర్ణ శాంతి మనకు ఉంటుంది. అలాగే దేవుడి విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి, ఇట్లన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, చివరిగా ముగించేటప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నోవాహు ఆర్క్ కూడా ఇంగ్లీష్లో నోవా ఆర్క్ అని ఉంటుంది. నోవాహు మంచం, నోవాహు పెట్టె. మోషేని చూడండి, మోషే జీవితంలో కూడా మీరు చూసినట్లయితే అదొక పెట్టె, ఆర్క్ టైప్ అనమాట. ఓకే, ఆయన ముందుగా అదొక సూచనలాగా అనమాట మందసానికి. అటువంటి విధానాలు ఈ యొక్క నోవా యొక్క పడవను మనం చూసినట్లయితే, నోవా ఆర్క్ని చూసినట్టయితే, దాంట్లో ఒకసారి రక్షణ పడవలో మనం అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి రావడం అంటే మునిగిపోయి చనిపోవడమే, వీలు లేని పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మొన్న నేను నోవాహు గురించి యూట్యూబ్లో కూడా చక్కని సందేశాలు, మనం బయటే మరణం ఉంది, నీళ్ళు ఉన్నాయి ముంచేస్తా అనుకుంటున్నాం, కానీ లోపల ఆత్మీయ స్థితిని కాపాడుకునే పరిస్థితుల్లో, ఆ యొక్క ధ్యానంలో నోవాహు లోపల ఉండే పరిస్థితుల గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. అది కూడా మీరు చూసి ఆత్మీయ దీవెనలు పొందాలని కోరుచున్నాను.
అటువంటి విధంగా నోవహు పడవలో నువ్వు ప్రయాణించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఒక్కసారి తలుపు మూసాడో ఆ యొక్క పడవ తలుపు, ఎప్పుడైతే మన జీవితం అనే తలుపు ఎప్పుడైతే ముగుస్తుందో మన ఈ ఆర్క్ దేవుడిచ్చిన దేవాలయం, ఈ దేవాలయానికి, యెరూషలేములో ఉన్న దేవాలయానికి, గుడారానికి, ఏదైనా తోటలో కూడా సేమ్ అదేనండి. కెరూబులు ముందుగా మనం గుడారంలోనికి రావాలని అంటే మొట్టమొదటి దేవుణ్ణి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే కెరూబులను చూస్తాము, తర్వాత బలులు చూస్తాము. ఏదైనా తోటలో కూడా అదే జరిగిందండి. పశువును బలిచ్చి ఆ దేవుడి చర్మపు చొక్కాలను చుట్టడము, తర్వాత అక్కడ కెరూబులను ఉంచడం, అతి పరిశుద్ధ స్థలం, ఇవే నిర్మాణాలండి. బైబిల్ మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా ఏమాత్రం మారలేదు. పాత నిబంధన వేరు కాదు, కొత్త నిబంధన వేరు కాదు, నియమాలు వేరు కాదు. మనం తెలుసుకోవడానికి జ్ఞానం మనకు అందించబడిన విషయాల రూపంలో మనం చూడాలి. అదే రకమైన కృప మనకు అందుతుంది, అదే రకమైన బోధనలు మనకు అందుతున్నాయి. కాబట్టి దేవుణ్ణి మనం మధ్యలో పెట్టకూడదు, మొదట దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి. మన యుద్ధం ఏ విధంగా ఉండాలంటే యెహోవాకు అప్పచెప్పుకొని, ఇప్పుడు చూడండి, యుద్ధం చేసేటప్పుడు అక్కడ పైన కూర్చొని మనం కోట గోడలో ఉన్నప్పుడు కోట మీద నుండి చూసినప్పుడు అవతల యుద్ధం ఏ విధంగా ఉందో మనం వీక్షించవచ్చు. మనం దేవుని యుద్ధం యెహోవాదే అని చెప్పుకున్నప్పుడు, దేవుణ్ణి ముందుగా పెట్టినప్పుడు, దేవుని చేతికి మనం పరిస్థితులను అప్పచెప్పినప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే విజయం వైపు ఉండి మనం పోరాడతామండి. ముందుగా మనం పోరాడేసి, ముందుగా మనం చేతులు పెట్టి ఇటువంటి పరిస్థితులు కాదు. అంతేకాదు, ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే నియమము, క్రమము, ఈ పరిశుద్ధత అన్నవి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. త్యాగము, బలి, ఇవన్నిటి గురించి కూడా మనం ఇంకా విప్లవం చేసుకోవాలి, కానీ తెలుసుకోవాలి, విశ్లేషించాలి. కానీ సమయం లేదు, నేను ముగిస్తున్నాను. ఇంకా అనేకమైనవి చెప్పవలసినవి ఉన్నాయి, కానీ సమయం ఇప్పటికే ఎక్కువైంది. ఇవి భాగాలుగా చేసుకుంటే దేవాలయం గురించో, ఈ యొక్క మందసం గురించో మనం మొట్టమొదటి నుంచి తెలుసుకుంటూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఎంత గొప్ప దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతామండి. ఎంత గొప్పగా మన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి నిజంగా ఐ రియల్లీ ఎంకరేజ్ యూ. అటువంటి విధంగా దేవుడు నాకు కృప చూపను గాక, మీకు కృప చూపి మీ ముందుకు ఇలాంటి ఆత్మీయ సత్యాలు ఒక అధ్యయనం రూపంలో, ఒక బైబిల్ స్టడీ రూపంలో దేవుడు మీ దగ్గరికి తీసుకొని వచ్చిన గాక. దేవుని కృప ద్వారా నేను దేవుని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, క్షమించండి. కాబట్టి దేవుడిచ్చిన మందసం, దేవుడు చెప్పిన ప్రకారంగా మనం మన యొక్క బాడీని తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత దేవుని ముందు పెట్టాలి. దేవుడు అడుగు పెడితే, దేవుడు యుద్ధం మొదలు పెడితే ఖచ్చితంగా యుద్ధంలో విజయం మందే. తర్వాత మధ్యలో దేవుడిని తీసుకెళ్ళడం కాదు, ముందు పెట్టాలి. తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకొక పరిస్థితి ఏంటంటే మీకు ఆసక్తికరమైన అంశము, మనం తప్పు చేసామా, లేదండి అంటే ఆ యుద్ధుల గురించి అని సంథింగ్ ఏదో వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు తప్పు ఎక్కడ జరిగింది అని చెప్పి యాజకులందరూ కూడా అంతవరకు కూడా ప్రాక్టీస్ లేని నూతనంగా ఉన్నాయి ఏవైతే ఉన్నాయో పశువుల్ని, వాటిని కట్టి, ఎద్దులు అంటారా మరి, వాటిని కట్టి పేయలు అంటారా సంథింగ్ ఏదో, వాటిని కట్టి మందసాన్ని అక్కడ పెట్టి వాటి మీద పెట్టి ఆ త్రోవలు పంపించినప్పుడు, ఎప్పుడు ఇంతకుముందు ఎడ్లు బండి కట్టలేని ఏవైతే ఉన్నాయో జంతువులు, ఆవులు కానీ, దోడలు కానీ, పేయలు కానీ, అవి ఎప్పుడూ అలవాటు లేని, కాడికి అలవాటు కానీ కోడి దెబ్బలు అని చెప్పి అంటారు అన్నమాట. అటువంటి విధంగా అలవాటు లేని అటు ఇటు వెళ్ళిపోవాలి, కానీ చక్కగా మార్గంలోనికి వెళ్ళిపోతున్నాయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఎలాంటి పరిస్థితుల్లో, నీకేమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఆయన దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, లేకపోతే ఎక్కడైతే దేవుని యొక్క
ప్రసన్నత ఉన్నదో, దేవుని యొక్క సన్నిధి ఉన్నదో, అక్కడ సమస్తమును కూడా సమకూడి మేలుకు జరగడం, మంచి జరగడం, గొప్ప కార్యాలు అనేది అంటే అన్నీ సజావుగా క్రమంలో జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఈసారి చక్కగా మందసం నీట్గా వెళ్ళిపోతే అప్పుడు వారి యాజకులు వాళ్ళ తప్ప వాళ్ళు ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ విధంగా మనం మన యొక్క ప్రయాసం, మన కష్టం వీటన్నిటిలో నేనేం చేసి ఇది నేను చేయగలను, నేనేం చేసి ఇది సాధించగలను, నాకు ఎదురున్న కష్టం నేను ఏ విధంగా ఓవర్కమ్ చేయగలను, ఈ యొక్క కష్టాలను నేను ఏ విధంగా జయించగలను అనుకునే కన్నా ఒక్కసారి మనసాన్ని ముందు తీసుకెళ్దామా? దేవుడిచ్చిన నియమాలని, దేవుడిచ్చిన పరిశుద్ధతను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, 10 కమాండ్మెంట్స్ని, దేవుడిచ్చిన గ్రంథాన్ని, లాని వీటిలన్నిటిని ఆధారం చేసుకుంటూ మనము దేవుని యొక్క పిల్లలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా మనం అడుగులు వేసామనుకోండి, ఇక్కడ వీళ్ళు ఏలీని అడగలేదు, లేకపోతే ఎవరిని అడగలేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. కానీ దావీదు భక్తుని విషయంలో మనం చూసినట్లయితే అతను పారిపోవలసి వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడెక్కడికో రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఎక్కడెక్కడికో పరిగెట్టలేదండి. అతను ప్రవక్త దగ్గరికి పరిగెట్టాడు, దేవుని దగ్గరికి పరిగెట్టాడు, దేవుని ప్రసన్నత, ఆ దేవుని యొక్క సన్నిధి ఉండే చోటికి పరిగెట్టాడు. మనం కూడా దేవుణ్ణి అవసరాలకు వాడుకోవడం, అవసరానికి తెచ్చుకోవడం, అనవసరంగా దేవుణ్ణి అక్కడ పెట్టి దేవుని నామాన్ని దూషణ, అవమానం, అగౌరవం పరచడం కాకుండా, దేవుని నామాన్ని ఊరికనే వాడడం కాకుండా, దేవుణ్ణి మొదటగా పెట్టి క్రమబద్ధీకరణలో దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధమైన పనులు మనం చేస్తూ, ఆ విధంగా ఆ యొక్క మందసం ఎక్కడ ఉండాలో అక్కడికి తీసుకుని వెళ్ళి పెట్టుబడినట్టు అటువంటి విధానాలన్నింటిలో కూడా ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే, దేవుణ్ణి మొదటిగా నువ్వు ఆహ్వానిస్తావు, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావు. ఆ పరిశుద్ధాత్మ ఏమైతే చెప్తుందో నీ యొక్క ప్రాణానికి తెలుస్తుందా, నీ యొక్క శరీరానికి తెలుస్తుందా, లేదంటే కృషించిపోయే పరిస్థితుల్లో ఉన్నావా, పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నావా? పరిశుద్ధాత్ముడు నీలో అక్కడ మనం చూసినట్లు వీళ్ళు అష్టారోతు దేవుల్ని, బయలుదేవతల్ని అక్కడ గొప్ప మందసం ఉన్నా సరే కూడా ఆ విధంగా చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మని మనలో ఉంచుకొని కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా? ఎవరినో ఆశ్రయిస్తున్నామా? ఎవరినో కోరుకుంటున్నామా? ఎవరో వచ్చి మనకు సహాయం చేయాలనుకుంటున్నామా? ఎవరో మనల్ని విడిపించాలనుకుంటున్నామా? పేతురు దగ్గరికి దేవుని దేవదూత రాలేదా? వచ్చి విడిపించలేదా? అటువంటి విధంగా దేవుడు నీకు చేయలేడా? ఇటువంటి ఆత్మ నీలో ఉందంటే పునరుద్ధాన ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆత్మే యేసయ్యను లేపిందంట, అదే ఆత్మ మనలో ఉందంట. అంత శక్తిని, అంత బలాన్ని ఉపయోగించుకొని ఆత్మ, ఆ విశ్వాసాన్ని, దేవుడు చేయగలడనే నమ్మకాన్ని, దేవుని మీద ఆధారపడినప్పుడు, షార్ట్ కట్స్ ఏమీ లేకుండా ఉన్నప్పుడు, మొదటగా ఆయనకి ఇవ్వాల్సిన నీతి, విలువ, గౌరవాలు ఇవన్నీ ఇవ్వకపోతే ఆ ఉజ్జాకు జరిగినట్టు కానీ, లేకపోతే లేవి యొక్క అహరోను, ఆ లేవి వాళ్ళ యొక్క కొడుకులు, ఆ లేవీయుల వంశస్థులు జరిగినటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మొదట ఆయనకి ఇద్దాం, ఆయనకి ఇవ్వాల్సిన విలువను మొదట ఆయనకి ఇద్దాం, ఆయన్ని ముందు పెడదాము. ఆ యుద్ధంలో మన సైడ్ ఉండి నేను చెప్పినట్టు పోరాడు, నాతో పోరాడు కాదు, కానీ దేవుని పోరాటంలో నేను జాయిన్ అవుతాను, విజయం నుండి ఉండి నేను యుద్ధం చేస్తానని ఇటువంటి గొప్ప తీర్మానాలు ఈరోజు మనం చూసుకున్నాము, వాటి ద్వారా మనం పొందుకున్నాము. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడిన గాక. ఇంతవరకు వాక్యం ఓపికతో విన్నారు. దేవుడు మీకు ఆ దీవెనలు కలుగు చేయను గాక. ఇక ముందును కూడా మనం దేవాలయం గురించి, ఒలివల కొండ గురించి, మిల్కీ సెదకు క్రమం చొప్పున దేవుడు నిరంతరం యాజకుడు, రాజు ఏ విధంగా అయ్యాడు, ఇటువంటి అనేకమైన గొప్ప విషయాలు, ఆత్మ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. మీ ఎదుటికి అనేకమైన గొప్ప అంశాలు తీసుకొని రావాలని చెప్పి నా గురించి తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి మీ యొక్క ప్రతి అవసరతలో, పరిస్థితుల్లో కూడా యెహోషువ కాలు పెట్టిన ప్రదేశమంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి విధంగా, మోషే చెప్పినటువంటి విధంగా దేవుడు మీకు ముందుగా వెళ్ళి
ప్రతీది కూడా మీతో కూడా ఉండి మీకు జయాన్ని ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో కంగారు పడకండి, ఏ విషయంలో భయపడకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడండి గాక. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు మీకు నచ్చితే, ఇలాంటి వినాలని ఆసక్తి కలిగి ఉన్న వారికి మీరు తప్పకుండా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. వీలంటే ఒక చిన్న కామెంట్ ఏదైనా పెట్టండి. ఇది మనం అనేక మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు కనుక ఒకవేళ దేవుని సన్నిధిలో మీ మినిస్ట్రీలో మేము ఏదైనా విత్తాలనుకుంటున్నాము, ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాడికి సహాయం పడి నువ్వు లోపల దొంగతనం చేయి, నేను లైట్ ఆపుతాను అని అంటే దొంగతనంలో ఆయన చేసినందుకు వాడిని కూడా దొంగగా పరిగణించి తగు శిక్ష ఖచ్చితంగా వస్తుంది. అదే కనుక మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తే ఆ ప్రతిఫలం ఉంటుంది. సేవకుడు అని చెప్పి చేసిన దానికి సేవకుని యొక్క ప్రతిఫలం పొందుకుంటారు. మరి ఇంత గొప్ప ఆత్మీయమైన విషయాలు మీ ఇద్దరికి వెళ్తున్నాయంటే అనేక రకమైన అవసరతలు మాకు ఉంటున్నాయి ఇక్కడ. వాటన్నిటిలో కూడా మీరు విత్తారని అంటే మంచి జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క దీవెన ఆశీర్వాదాలు కూడా మేము మీద ఉంటాయి. తప్పకుండా మా నెంబర్ కాల్ చేయండి. ప్రార్థన రిక్వెస్ట్లు, అనేక స్వస్థతలు అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి. మీరు చూస్తున్నారు, ఆదివారాలు మేము లైవ్ పెడుతున్నాము, దాంట్లో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి చెప్తున్నాము. ఈ యొక్క మినిస్ట్రీలో మీరు కూడా విత్తాలి, కోయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు మాకు ఇవ్వడం ద్వారా దేవుడు మీకు ఇవ్వాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని మేము ఆ అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో విత్తండి, దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబ వారిని, మీ బంధుమిత్రులందరినీ కూడా వారి యొక్క రాకపోకల్లో దేవుడు కాపుదల నుంచి, కృప, కాపుదల, క్షేమాన్ని నుంచి, శాలం, రక్షణ, ఆరోగ్యము, స్వస్థత, బలము, శక్తి, సదుపాయము, పోషణ, సమృద్ధి, జీవము సమస్తము ఇచ్చి మిమ్మల్ని, మీ కుటుంబ వారిని, మీకు ప్రియులైన వారందరితో కూడా దేవుడు మీకు తోడైండి, నడిపించి, దీవించి, కాపాడి, ఆశీర్వదించి, సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సో మచ్.